దేవుడు ఆయన పరిపూర్ణుడై ఉండి మనలను కూడా పరిపూర్ణతలోనికి రావాలని యేసుక్రీస్తుని మన కొరకు పంపి ఆయన చేసిన గొప్ప విషయాలను గుర్తు చేసుకోవటానికి అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మందిరావరణంలోనికి కృతజ్ఞతాస్తోత్ర బలులు అర్పిస్తూ ఆయన సన్నిధిలోకి రావాలి. వచ్చిన ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను దేవుని సన్నిధిలోనికి వచ్చాను అని అంటే నేను దేవునిని కలుసుకుంటాను, దేవుడు నాతో మాట్లాడతాడు, ఆయన మాటకు నా జీవితాన్ని సిద్ధపరచుకుంటాను అనేటువంటి ఆశతో అపేక్షతో దేవుని మాట దగ్గరకు ప్రతి ఒక్కరు కూడా రావాల్సి ఉంటుంది. మంచిది. మనం నేర్చుకుంటున్నటువంటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకుందాం. మరి ఇప్పటి వరకు 4 మాటలకి మనం సమాధానాలు చెప్పుకున్నాం. 5వ ప్రశ్న నన్ను ఆ సహోదరుడు అడిగినటువంటి మాట ఏంటంటే, మీరు మీ బలహీనతలు మీకుంటూ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మీకు వీక్నెసెస్ ఉంటాయి కదా, కాబట్టి వాటిని సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కూడా కొన్ని ఉంటాయి కదా, బైబిల్ చెప్తుంది దాని ప్రకారం. కాబట్టి ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నింటినీ మీరు చాలా తెలివిగా తప్పించేసుకుంటారు కదా అన్నయ్య అని అడిగాడు. నేను వెంటనే తనకిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అంటే తను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? మీ వీక్నెసెస్ మీకు తెలుసు, మీ వీక్నెసెస్తో పాటు మీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బలహీనతలు పాపాలు కొన్ని ఉంటాయి కదా, అవి మీకు తెలిసిన తర్వాత అవి సులువుగా చిక్కుపెట్టే పాపాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి కదా, వాటిని మీరు ఈజీగా గెలిచేస్తారు కదా అని అడిగాడు. నేను వెంటనే తనకు చెప్పింది ఏంటంటే, మన BROLIVE.com వెబ్సైట్ చూపించి సులువుగా చిక్కులు పెట్టే పాపాల గురించి నేను ఎన్ని చెప్పానో తెలుసా నీకు అని చెప్పి, ఇన్ని విషయాలు నేను అవేర్నెస్ కలిగి ఉన్నాను కాబట్టి ఈజీగా తప్పించుకుంటాను, నాకు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఆ వీక్నెసెస్ని ఆ ప్రాబ్లమ్స్ని ఈజీగా హ్యాండిల్ చేయటం నాకు తెలుసు అని చెప్పాను. చెప్పేసిన తర్వాత తను అన్నాడు, నిజమేనన్నా నాకు తెలుసు మీరు తప్పించుకోగలరు, మీరు అంతేనా, దేవునితో వాక్యంతో చాలా మీకు అనుభవం ఉంది కదా అని అన్నాడు. వాడు అన్నప్పుడు నాకేం అనిపించలేదు, కానీ తను నన్ను అడుగుతున్నది వేరొక శబ్దంతో వేరొక అపార్థమైనటువంటి వెటకారంతో అయితే కాదు, ఖచ్చితంగా నేను గెలిచానని నమ్ముతున్నాడు అనేటట్లుగానే తన ఫేస్ ఉంది. మరి ఆ నవ్వులో వ్యంగ్యంలో నవ్వు కాదు, నాకు అర్థమైంది. సో ఓకే, ఐ గాట్ ఇట్, నేను ఈ విషయంలో హానెస్ట్గా ఉన్నాను, చాలా యథార్థంగా చెప్పాను అని నేను అనుకున్నాను. తరువాత దేవునితో డీల్ చేయడం ప్రారంభించటం, ప్రభుతో మాట్లాడడం ప్రారంభించిన తరువాత నాకు నొప్పి ప్రారంభమైంది. ఏంటి ఆ ప్రారంభమైన విషయంలో? నేను సత్యం చెప్తే మీరు బాధపడద్దు, నేను నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే నిజం చెప్పడానికి ప్రయత్నం అంటే నేను నా బాధని మీకు కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను చెప్పేది సత్యం. ఎలా అంటే, నేను చాలా ఎక్కువగా ఎక్కడెక్కడైతే నా వీక్నెసెస్ని గుర్తిస్తానో, నా బలహీనత నేను గుర్తిస్తున్నానో, నాలో బలహీనంగా నిద్రపోతూ లేస్తూ ఉన్నటువంటి, నన్ను పడగొడుతూ బలహీనపరుస్తున్నటువంటి పాపములు ఏదైతే మనుషులెవరికీ కనపడనివి రహస్యంగా నాలో దాగి ఉన్నాయో, వాటిని నేను నా జ్ఞానముతోనూ నా తెలివితేటలతోనూ నా ఉపాయంతోనూ యుక్తిగా వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ నేను దేవుని విసిగిస్తున్నాను అని తర్వాత నాకు అర్థమైంది. అవి నేను గెలిచానని చెప్పాను, కానీ అవి నేను ఎలా గెలిచానో తెలుసా? చాలా ఇంటలెక్చువల్గా, చాలా వైజ్గా, చాలా మరి శక్తివంతమైన పద్ధతులతో నేను దాటిని ఉపయోగించుకుంటూ, అంటే నా తాలూకా ఎబిలిటీస్ని ఉపయోగిస్తూ నేను గెలుస్తున్నట్టుగా ఉన్నా నేను దేవుని విసిగిస్తున్నానని నాకు అర్థమైంది. నేను గెలిచాను అని నేను అనుకోవటం లేదు, కానీ గెలిచాను అని చెప్పేటప్పుడు చెప్పిన గెలుపు, ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖాన్ని చూస్తున్నప్పుడు నేను గెలిచిన వాడను కాదు, నేను ఆ వ్యక్తితో నా ముఖం చూసి నవ్వుతూ గెలిచానని చెప్పినట్లుగా ప్రభు దగ్గర నేను చెప్పుకోలేకపోయాను. అయితే నేను ఎంతగా విసిగిస్తున్నాననే విషయం నాకు ఎందుకు అర్థమైందంటే, ప్రభుని విసిగిస్తున్నాననే విషయం నాకు ఎందుకు అర్థమైందంటే, నేను ఎంతగా లోబడటం లేదో నా గురించి నేను తెలుసుకోగలిగాను ఆ టైంలోనే. నేను ఎంతగా దేవునికి విధేయత చూపలేకపోతూ, బలహీనత గురించి నన్ను ఎవరైనా విమర్శించినా, నన్ను ఏమైనా ప్రశ్నిస్తున్నా, నన్ను ఏమైనా తప్పు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే చాలా చాలా ఇంటలెక్చువల్గా నేను స్లిప్ అవ్వగలను, యుక్తిగా తప్పించుకోగలను, నా తెలివితేటల ఉపాయాలు వాడి దాని నుంచి బయటికి రాగలను, నా మనసు నా మీద నిందారోపణ రాకుండా చూడగలను, వ్యక్తికి నేను తప్పు చేస్తున్నాను అనేటువంటి విషయంలో ఎక్కడా కూడా పబ్లిక్గా దొరకడానికి నేను ఎవ్వడికి దొరకను. అలా అని
బహిరంగంగా నేనేం పాపం చేయను, నేనేం తప్పులు చేయను, నేనేం బలహీనతకు లోబడిపోయి దిగజారిపోయినటువంటి క్రైస్తవ్యాన్ని అయితే నేను వెంబడించను. నోయింగ్లీ కూడా నేనేం చేయడానికి సాహసాలు చేయను. ఎవడో చూడలే అని నేను తప్పులు చేయను. కానీ నేను గెలవలేకపోతున్నాను అన్న దగ్గర నేను దేవుని విసిగిస్తడమే కాకుండా నన్ను నేను గెలవలేకపోతున్నాను అనే విషయం నేను స్టడీ చేయడానికి కారణం ఏంటంటే, నేను చాలా తెలివిగా, యుక్తిగా, శక్తితో దాన్ని స్లిప్ అవుతున్నాయి, దాన్ని మిస్ చేస్తున్నాను. అంటే ఓవరాల్గా చెప్పాలంటే నువ్వు పాపం కింద పట్టబడ్డావా అని అడిగితే లేదు అని అన్నాం, అవును అని ఒప్పుకోను. ఇప్పుడు మీలా ఎవరైనా గెలిచిన వాళ్ళు ఉన్నారంటే నేను మీ దగ్గర నేర్చుకుంటాను. మేము గెలిచేసాం సార్ అంటే ఐ షుడ్ లర్న్. నాకు తెలియదు ఈ విషయం. నేనైతే మోసగాడిని. నన్ను నేను చక్కగా మోసం చేసుకునేటువంటి విషయాలలో తెలివైన వాడిని. నేను బయటపడకుండా కూడా చూడగలిగిన, చేయగలిగిన సమర్థవంతం కలిగిన వాడిని. దట్స్ ఆల్ మై నాలెడ్జ్, మై విజ్డమ్. ఫ్రాంక్లీ స్పీకింగ్, సారీ నో అని గట్టిగా చెప్పలేను, కానీ నేను ఇంకా దేవుని మాటకు తగినట్టుగా లోబడాలని మాత్రం నాకు తెలిసింది, నాకు అర్థమైంది. ఎలాగో ఆ విషయాన్ని వివరించుకుంటే నాలాంటి బాధితులు ఎవరైనా ఉంటే, అంటే నిజంగా దేవుడి దగ్గరకు వచ్చి బాగుపడాలని ఎవరికైనా ఉద్దేశం ఉండి ప్రభు దగ్గర మచ్చ, మడత, డాగు, కళంకం అలాంటిది ఏది లేకుండా దేవుని సన్నిధిలో నిందారహితంగా కనపడాలని ఎవరికైనా ఆశ ఉంటే ఉపయోగపడద్దని నా సిగ్గుమాలిన సంగతి దుఃఖంతోనే మీతో చెప్తున్నాను. ఒక మనిషి ఎవరి స్వరూపం? నీ పక్కవాళ్ళకి చెప్పి ఎవరు నువ్వు? నో డౌట్ కదా. షేప్ కొంచెం మారినా, ఫింగర్ ప్రింట్స్ మారినా, ఐరిష్ మారినా, హెయిర్ స్టైల్ మారినా, కిడ్నీ సైజుకు నీ స్కిన్ ట్యాన్ మారినా, బట్ యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, నో డౌట్. అయితే దేవుని స్వరూపంతో పాటుగా నీవు లోకము యొక్క జ్ఞానంతో కలిసి పెంచబడతావు. నీ ఫిజిక్ స్ట్రక్చర్ అంతా ఎవరిది? దేవుని. కానీ నువ్వు ఇన్బిల్ట్ అవుతున్న నీ లోపల పెట్టేదంతా జ్ఞానం అంతా ఎవరిది? లోకంలోది. నువ్వు లోకంలో పెంచబడతావు. ఎలాగో చెప్తాను. లోకపు జ్ఞానం అనగానే పుట్టినప్పుడు చిన్నపిల్లవాడిగా పుట్టిన వెంటనే వాడికి దైవిక జ్ఞానం ఏమైనా నిండబడిందా? మీలో ఎవరైనా చూసినట్లు యేసు ప్రభు వెనకాతల ఆరా అంటే ఒక వెలుగు, ఒక చక్రం ఎక్కడైనా కనపడిందా? బొమ్మల్లో వేస్తారు వాళ్ళు. అలాంటి బొమ్మల్లాగా మీ పిల్లలు ఎవరైనా హాస్పిటల్ నుంచి పుడితే హాస్పిటల్లో పైన వేసిన ఆ షాడో, ఆ వెలుగు ఏమన్నా పడి ఉండాలి తప్ప మీ బుర్రల మీద ఏమైనా వెలుగు వచ్చిందని ఎవరైనా డాక్టర్లు చెప్పారా? నాకు తెలిసి ఏ డాక్టర్ చెప్పదు. మీ పిల్లలకి అలాంటి వెలుగు రాదు. అలాగని ఇజ్రాయెల్లో పుట్టినోడు కూడా రాదు. ఎక్కడ వస్తుందా? సి సెక్షన్ చేసి తీయగానే ఏడవపోతే పెర మీద నీళ్ళు కొట్టి ఏడిపిస్తారు. అంతేగాని ఆడు లేకంగానే దేవునికి స్తోత్రం అని బయటకు వచ్చినోడు ఎవడు ఉన్నాడా? లేడు. పుట్టుతాం మనిషి పట్టకే, శరీరం అంతా దేవుందే, దేవుని స్వరూపమే. కానీ ఇన్బిల్ట్లో ఏం పెడతాడు? ఈ లోకంలోకి వచ్చినప్పుడు లోక జ్ఞానంతో పెంచబడతాడు. లోక జ్ఞానం అంటే నేర్పబడినవి. ఎవరు మొదటి నేర్పే గురువు ఎవరు? తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. మొట్టమొదట మీరు ఈ కాలం అంటే మీ తల్లి గడుపుల నుంచి భూమి మీద పడి ఒక నరుడు భూమి మీద పుట్టాడని పుట్టునొప్పులు తగ్గిపోయి తల్లి ఆనందించిన వెంటనే ఆ తల్లి, తండ్రి, గురువు వాళ్ళకి ఏం చేస్తారు? నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత నేర్చుకున్నవి. మొదటిది నేర్పబడినవి, రెండవది నేర్చుకున్నవి. అంటే పిల్లలు నేర్చుకుంటారు. వీళ్ళని మీరు ఎవరైనా స్కూలుకు పంపకపోతే పక్కింటి వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకో తెలుసా? ఆడ అలరకు తట్టుకోలేక ఈడేంటమ్మా ఎలా వదిలేసావు, తీసుకెళ్ళి స్కూల్లో జాయించు బాబోయ్, ఈడేటి ఎలా తినేస్తాడు, ఇదేటి ఎలా తినేస్తుంది, ఏటి కబుర్లు పుట్ట, దీన్ని అర్జెంటుగా స్కూల్లో వేయండి అని చెప్పి మిమ్మల్ని వద్దన్న 3:30 నిండిపోతే ప్రభుత్వం లాక్కున్నట్టు మీరు కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు? స్కూల్లో పడేస్తారు. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆడు చదువుతాడు, చూస్తాడు, వింటాడు, అడుగుతాడు. దాని ద్వారా వచ్చినవి నేర్చుకోవడం అంటే చదివి, చూచి, విని, అడిగి. ఇది స్కూలింగ్, గ్రూప్ లెర్నింగ్లో నేర్చుకుంటారు. మూడవది తెలుసుకున్నవి. వాడు తెలుసుకుంటాడు. వయసుతో పాటు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ మీరు 5, 6 తరగతుల వరకు కూడా వీళ్ళకి తెలుసుకున్న విషయాలు అయితే ఏమీ ఉండవు. వాళ్ళకి ఎంతసేపు కాపీ పేస్టే, బట్టి పద్ధతే. ఎందుకు చదువుకున్నావు తెలీదు. మార్కులు ఎందుకు వచ్చినాయా రాలేదు, అదొకటే. ఎందుకు స్కూల్కి వెళ్తున్నావు తెలీదు. ఏం పాఠాలు నేర్చుకున్నావు, ఒకటో ఇండెక్స్ దగ్గర అన్నీ చెప్పేమంటే చెప్పేస్తారు. అంతేగాని ఎందుకు నేర్చుకున్నాం తెలీదు. భక్తి ఎందుకు చేస్తున్నాం తెలీదు. ఏం చేసాం తెలీదు. సమయాల గ్రంథంలో ఏముంది తెలీదు. 1వ సమయాలు, 2 సమయాలు, 1 రాజులు, 3 రాజులు లిస్టు చెప్తారు అంతే. ఏం తెలియదు వాళ్ళకి. ఇది చాలామందికి ఒక 6, 7 తరగతులకు వచ్చేటప్పటికి కాస్త అప్పుడు స్టార్ట్ అవుద్ది అనుభవము, అవమానం. అనుభవంతో చాలా నేర్చుకుంటారు, అవమానంను బట్టి మిగిలినవి నేర్చుకుంటారు.
తెలుసుకున్న విషయాలు అనుభవంలో తెలుసుకుంటారు, అవమానంలో తెలుసుకుంటారు. వాడు దెబ్బ తిన్నాడు అనుకోండి, ఖచ్చితంగా చాలా విషయాలు వాడికి పాఠాలుగా అయిపోతాయి, మంచి మంచి అనుభవాలు వస్తాయి ఆ వయసు నుంచి. సో మూడవది, మొదటిది నేర్పబడినవి, రెండవది నేర్చుకునేవి, మూడవది తెలుసుకునేవి, నాలుగవది గ్రహించిన విషయాలు, సారం, గ్రహించినవి, ఎక్స్ట్రాక్షన్స్. ఈ వయసు పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ పెరుగుతున్న దశలో లోకంలో ఉండేటువంటి జ్ఞానం ఈ 4 విషయాలు గ్రహించినవి అనంటే తను ఇప్పుడు తేలిన ఫలితార్థం ఏమనగా అప్పుడు వాడికి కొన్ని విషయాల్లో కొంచెం అనుభవం వస్తుంది. అప్పటికి పెళ్ళి అయిపోద్ది. అప్పుడు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో, తల్లింటోళ్ళు ఎలాంటోళ్ళో మెట్టినింటోళ్ళు ఎలాంటోళ్ళు మొదటి రోజు పుస్తకాలు స్టార్ట్ అవుతాయి. ప్రియాంబుల్ అక్కడే రాస్తారు. ఆ తర్వాత రచయిత ఎప్పటికీ క్లోజ్ అవ్వని పుస్తకం ఫ్యామిలీ పుస్తకం, ఎప్పటికీ క్లోజ్ చేయరు. బోల్డ్ చరిత్రలో పుస్తకాలు వస్తూనే ఉంటాయి. అల్టిమేట్గా మాత్రం మీరు డిసైడ్ చేస్తారు ఈ వ్యక్తి ఇలాంటి వాడు, ఇలాంటిది. ఎక్కడి నుంచి వచ్చింది? అనుభవపూర్వకంగాను, ఫలితము మరియు సారాంశము. ఆ సారమంతా దాటి ఒక నిర్ణయానికి వస్తారు. ఇవన్నీ కలిపి ఒక మనిషి దైవ స్వరూపంలో ఉన్న వ్యక్తి లోక జ్ఞానంతో నేర్చుకుని ఎదిగిపోతూ ఉంటాడు. ఈ దశలో ఇక్కడ ఉన్నటువంటి ఇదిగో ఈ బుడ్డ చిన్నపిల్లల దగ్గర నుంచి ఎదిగిపోయి రేపో ఎల్లుండో మీరు నా గొయ్యికి డబ్బులు తీసుకో అనేటువంటి కాలం వరకు కూడా మీరందరూ ఈ పరిస్థితుల్లోనే ఉంటారు. అయితే ఇవన్నీ మనిషికి ఉండేటువంటి కొన్ని బలముల మధ్య దాటివేయబడతా ఉంటాయి. బలము, స్ట్రెంగ్స్. నీ బలము లేక నా బలం ఏంటో తెలుసా? మై ఇమేజ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. నా రూపం, నా ఫిజికల్ రూపం. రెండోది, దాన్ని ఇంకో పదంగా చెప్పాలంటే మన అవతారం. అవతారం. ఈ వస్త్రం, మన ఇల్లు, మన బంధువులు, మన ఆస్తి, మన కులం, మన పరపతి, మన పలుకుబడి, మన గుర్తింపు, మన మాట చాతుర్యం లేక మన చదువులు, ఇవన్నీ మనిషి యొక్క బలంగా తయారు చేయబడతాయి. ఎవరి కాళ్ళు ఎవరు ఏంటి అని అంటే ఇవన్నీ చూపించి ఈ వ్యక్తి ఇది అని చెప్తాం. అప్పుడే కదా వీళ్ళు డాక్టర్ గారు, వీళ్ళు ఇంజనీరు, వీడు పైలట్, ఈయన ఆటో డ్రైవరు, ఈయన పలానా అని మనం వాళ్ళ స్ట్రెంగ్స్ని బట్టి మనం ఒక బలాన్ని తయారు చేస్తాం. ఇవన్నిటిని బట్టి మనిషిగా లోకపు వ్యక్తులకు మనం ఎలా కనపడతామంటే అయితే గొప్పవాడుగా కానీ, లేక మంచివాడుగా కానీ, లేక ఆ మాట నేను ఎందుకు అనాలి, ఇంకొకటిగా కానీ మనం కనపడతాం. అంటే ఎందుకు మనుషులతో మనం పోల్చినప్పుడు ఈ లోకంలో పెరుగుతున్న మనకి ఈ రకమైన పద్ధతులు తప్పుగా కనపడవు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి వ్యక్తిత్వాన్ని దేవుని ఎదుటకు వచ్చి రక్షణానుభవం పొందిన తర్వాత నీవు పూర్తిగా నీ సులువుగా చిక్కులు పెట్టే బలహీనతలు కానీ పాపములు కానీ ఏమైనా ఉంటే నువ్వు తప్పించుకునేటువంటి పరిస్థితుల్లో చాలా చక్కగా గెలుచుకుంటున్నావా అని అడుగుతున్నప్పుడు నా హృదయానికి నాకు వచ్చిన సమాధానం ఒకటి చెప్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో నిజంగా మనం కొంచెం సవాలు చేద్దాం ఈరోజు. ఈ ప్రశ్న అడిగిన వ్యక్తిని బట్టి నేను ఎంతో ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం, ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 5. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఇక్కడ జాగ్రత్తగా వినండి. 5వ వచనం నుంచి 11వ వచనాల మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మాట్లాడతా. మొట్టమొదటిది ఏం చేసుకోకూడదు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఏం చేయాలి? ఫస్ట్ స్వబుద్ధిని ఆధారం చేసుకో. ముందు దేన్నో నమ్మద్దు అన్నాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకో. నీ బలం కానీ నీ బుద్ధి కానీ నీదేది నమ్మద్దు. ఎంతమంది మిమ్మల్ని మీరు నమ్మకుండా ఉండగలరు? హలో, మిమ్మల్ని మీరు అసలు ఏమీ నమ్మకుండా ఉండగలరా? నెంబర్ 1, మీ బుద్ధిని మీ బాహుళ్యములో మీరు నమ్మకూడదు. ఎంతమంది ఉన్నారు? నేనున్నాను. నాకు ఒప్పుకోవటానికి భయం ఉంది, ఒప్పుకోవడానికి ధైర్యం ఉంది, రెండూ ఉన్నాయి. నీ స్వబుద్ధిని నువ్వు నమ్మకుండా ఉండగలవా అంటే నేను ఉండలేను. ఎందుకో తెలుసా? నాలో జ్ఞానం ఉంది, నాలో లోకపు బలం ఉంది, నా శరీరం ఉంది, నా చదువు ఉంది, నా రూపం ఉంది, నా అవతారం ఉంది. ఇవన్నీ నన్ను ఏం చేస్తాయి? నీ సొంత బుద్ధిని నువ్వు నమ్మద్దు అని చెప్తే ఊరుకుంటుందా? ఖచ్చితంగా నా అనుభవం, నా సారం నాకేం చెప్పుద్ది? నువ్వు నమ్మొచ్చు. రెండోది, మీరు నన్ను నమ్మరా? వాషింగ్ మిషన్ కొనాలంటే నన్ను అడగరా? మీ పిల్లడికి స్కూల్లో జాయిన్ చేయాలంటే, కాలేజీలో జాయిన్ చేయాలంటే ఏది కావాలని నన్ను అడగరా? పెళ్ళి అవ్వాలో వద్దా నన్ను అడగరా? ఎందుకు అడుగుతున్నారు నన్ను? నాకేముంది? మీ అందరికన్నా నాకు ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నన్ను నమ్మొచ్చు. ఇప్పుడు నేనేం చేయకూడదంట? బైబిల్ ఏం చెప్పింది? ఇప్పుడు చెప్పండి, మీరు నన్ను నమ్ముతున్నప్పుడు నన్ను నేను నమ్ముకోకపోతే నేను ఎవరిని? అడిగిన ప్రశ్నలో ఏదో లింక్ ఉంది. ఆడేదో సరదాగా అడిగాడు అనుకున్నాను, తర్వాత నాకు పట్టుకుంది అది. ఎందుకు నేను నా దేవుని యందు నమ్మకం ఉంచలేకపోయాను? నా స్వబుద్ధి నేను ప్రతిసారి ఎందుకు నమ్ముతున్నాను? నువ్వు కోర్స్ చదివితే
ఆ కోర్సులో నువ్వు ఒక గోల్డ్ మెడలో, సిల్వర్ మెడలో, ఇంకేదో మెడలో వస్తే ఖచ్చితంగా నిన్ను నువ్వు నమ్ముతావా? అందరూ నిన్ను చూసి నమ్ముతారా? నువ్వు గొప్పడివి కదా. ఒకవేళ నువ్వు టీచరు అయితే, ఇక్కడ ఎక్కడైనా పాఠాలు చెప్పే లెక్చరర్వో, టీచరో, ప్రొఫెసరో అయితే నిన్ను మీ స్టూడెంట్స్ అందరూ నమ్ముతారా? దేన్ని నమ్ముతారా? నిన్ను నమ్ముతున్నారా? నీ జ్ఞానం నమ్ముతున్నారా? నువ్వు నీ జ్ఞానాన్ని నమ్మకుండా ఉండగలవా? మరి నేను చెప్పలే, ఆయన అడిగాడు. నీ స్వబుద్ధిని అస్సలు నువ్వు ఆధారం చేసుకోకూడదు. నెంబర్ 1. ఏం చేయాలి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఎవరి యందు? అంటే యేసుక్రీస్తు యందు ఏం చేయాలి? నేను ఇప్పుడు నమ్మకం ఉంచాలి. ఎలాగా? పూర్ణ హృదయంతో. మామూలుగా కాదు, పూర్ణ హృదయంతో నేను ఎవరిని యందు నమ్మిక పెంచుకోవాలి? దేవుని యందు. నిజం చెప్పండి. మామూలుగా పూర్తిగా అన్ని విషయాల్లో దేవుని మీదే నమ్మకం ఉంచగలమా? అడగండి, మీ పక్కన అడగండి, అడ్డంగా ఊపేవాడిని అడగండి, మీ ఇంటికి వస్తే ఎలాగొంటే తేలిపోద్దని అడగండి. ఉండగలమా అసలు? దేవుడు ఆదివారానికి అయితే సరిపోతాడు, అన్ని రోజులంటే కష్టమే. సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా దేవుడి యందు దేవుడి యందు అని అంటే పొద్దున ప్రార్థన చేసుకో, నీ పని నువ్వు చేసుకో, మధ్యాహ్నం ప్రార్థన చేసుకో, నీ తిండి నువ్వు తిను, రాత్రి నువ్వు ప్రార్థన చేసుకో, నీ పడక మీద నువ్వు నిద్రపో, తెల్లారి రొటీన్. ఆదివారం చర్చికి ఎడిషనల్గా ఒక గంట ఎక్కువ అవుద్ది. ఏమది? సాయంత్రం పూట పగలు మధ్యాహ్నం మ్యాట్నీ షో చూశాక బిర్యానీ తినేసి అలా ఇంటికి వచ్చేసి పడుకుని 6 గంటలకి చర్చికి వస్తే సరిపోద్ది. లేకపోతే ఆన్లైన్లో కూర్చుని అటు ఇటు ఒకే ఫోన్లో 2 కూడా చూసుకోవచ్చుగా. ఇప్పుడు 2 విండోలు ఓపెన్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఆండ్రాయిడ్లో. సో ఇటువైపు చర్చ్ అవుతూ ఉంటుంది, ఇటువైపు అది కూడా అవుతూ ఉంటుంది ఓటీటీలో. ఆ 2 కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ అల్టిమేట్గా నా బుద్ధి దేవుని నమ్ముతుందా? మొదటిది దేవుని యందే నమ్మకం. తర్వాత అంటాడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇది ఇంకా దారుణం. నా ప్రవర్తన అంతా ఏం చేయాలంటే నేను ఆయన అధికారానికి నిజం చెప్పండి, ఒప్పుకోగలరా? మీరు చేసేవన్నిట్లోనూ దేవుడు చెప్పినట్టే చేస్తారా? ఎస్ ఆర్ నో? మీరు చర్చికి వచ్చే ముందు బండి మీద వెళ్ళాలా, నడిచి వెళ్ళాలని అడిగారా? డైరెక్ట్గా కారు తాళాలు, బండి తాళాలు పట్టుకుని దిగారు, స్టార్ట్ చేసుకున్నారు, వచ్చారు. మీ ప్రవర్తన అధికారం అంతా దేవుని మీద ఆధారపడడం అంటే ఏం చేయాలి? అసలు వెళ్ళాలా వద్దా? అలాంటి వాటికి అడుగుతారు. వర్షం పడితే రాను, గాలి ఎక్కువ ఉన్నా, చలి ఎక్కువ ఉంటే మళ్ళీ పెద్దలు పగిలిపోతే వెళ్ళను. ఏదో మన కారణాలు మనకుంటాయి, దేవుడికి చెప్పుకోవడానికి ఏముంది. బట్ అల్టిమేట్గా నేను నా అధికారం అంతా, నా ప్రవర్తన అంతటి మీద నా అధికారం అంతా ఎవరిని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. నెక్స్ట్, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. ఏమనుకోవద్దు? జ్ఞాని నీకేదో తెలుసు అనుకున్నావు కదా ఇందాక, అదేమీ తెలియదని నువ్వు అనుకోవాలా? అసలు అనుకోగలమా? మీ పక్క వాళ్ళని చూసి నువ్వు వేస్ట్ గడి, నీకేం తెలియదను ఊరుకుంటావా? ఎవడరా నువ్వెవడు? నన్ను ఏం తెలియదు అనడానికి నేను ఎవరినో తెలుసా? నేను ఏం చదువుకున్నాను తెలుసా? ఏముందో తెలుసు? అవన్నీ ఓకే, నువ్వు జ్ఞానివని నువ్వు అనుకుంటున్నావు, నువ్వేమనుకోము. బైబిల్ ఏం చెప్పింది? అనుకోవద్దు, ఇది నొప్పుకోదు. నెక్స్ట్, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఇది ఇంకా భయం. క్రీస్తుకు భయపడి ఏం వదిలేయాలి? చెడుతనము విడిచిపెట్టు. చెడుతనం అంతా ఏం చేయాలి? వదిలేయాలి. చెడుతనం అంతా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంతనా కొంచెమా? వదిలేశారా? అంతా వదిలేశారా? చెడుతనం అంతా వదిలేశారా? బయటికి పడకుండా కాసుకుంటున్నాం అంతే, దాచుకుంటున్నాం అంతే. ఎక్కడైనా దొరికిపోతే బాధపడతామేమో అని 1.5 గంట పాటు ఎవడు పరిశుద్ధతకు టాప్ మోస్ట్ 1, 2, 3 ఎవరంటే నువ్వు నేను అన్నట్టే ఉంటుంది పరిశుద్ధత చర్చిలో. తర్వాత మనం ఎంతో మనకు తెలుసు. చెడుతనం వదలాలి. 5, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దశమ భాగమా? నీ ఆస్తిలో భాగమును ఇచ్చి. ఆస్తిలో భాగమా దశమ భాగమా? భాగము. దశమ భాగము. షేర్ ఇస్తావా, టైత్ ఇస్తావా? ఏది కంఫర్ట్, ఏది ఈజీ మనిషికి? మాట్లాడట్లేదే. టైత్ అయితే 10 దగ్గర తేలిపోద్ది. షేర్ అంటే అయిపోయి అన్నీ ఇచ్చుకోవాలా? ఎక్కడ ఎందుకు వచ్చిన గొడవ? అంత భాగం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? నీ ఆస్తిలో భాగముని ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అక్కడ భాగం అన్న దగ్గర చాలా పదాలు ఉన్నాయి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, ఆస్తిలో భాగము, ఇవన్నీ. సరే, నేనేం అడగను, మీరేమి ఇవ్వద్దు, తొందరపడకండి, బాధపడకండి, భయపడకండి, ధైర్యంగా ఉండొచ్చు ఈ సంఘంలో. నెక్స్ట్, అది దేవుని గణపరచడం వరకే వద్దాం. నెక్స్ట్, అప్పుడు నీ కొట్లలో ధాన్యము 11కి వచ్చి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. 2 పనులు చేయకూడదు. ఒకటి, ఆయన నిన్నేమైనా కోటింగ్ ఇస్తే యాక్సెప్ట్ చెయ్యి, ఆయన నీ మీద ఏమైనా వార్నింగ్లు ఇస్తే ఇసుకుపోకు.
ఆయన గద్దింపుకి ఆయన శిక్షకి మనం అసలు ఒప్పుకోకూడదు. అంటే ఏమైనా చేయి ప్రభువా అనాలి, నాకే ఎందుకు చేసావు అనకూడదు. అది నాకే ఎందుకు ఎలాగయ్యింది, మా ఇంట్లోనే ఎందుకు ఎలాగయ్యింది. చర్చికి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అవడం ఏంటి, చర్చికి వెళ్ళి వస్తే యాక్సిడెంట్ అవడం ఏంటి అంటే అదంతే. ఆ దేవుడు నీకు నేర్పిద్దాం అనుకున్న ఒక పాట ఉంటుంది దాని వెనక, అది తెచ్చుకో అంతే. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు, ఏటయ్యింది అంటే ఏట అవ్వదు, ఏట అవ్వకుండా ఉండడానికే వెళ్ళావు అంతే. ఏదో అవుద్దని వెళ్ళావు అనుకో, తిరుపతి వెళ్ళు, ఇక్కడి వరకు ఎందుకు, యేసుప్రభు ఎందుకు నీకు అంటే అక్కడ అదే చెప్తున్నాడు. ఈ రోజుకి ఎంత నమ్ముతున్నా ప్రార్థన చేయాలనిపించట్లేదని మానే. ఎవడు చేయమన్నాడు, ఎవడు చేయమన్నాడు? పోనీ మానేసినోడు తిన్నగా మూసుకుని ఎక్కడైనా కూర్చున్నావా, మళ్ళీ ఎక్కడికి వచ్చి నాకు చెప్పడం ఏంటో అనిపించట్లేదంటే అయితే ఏం చేయాలి, మానేమని చెప్తాను నేనైతే. నీ వెనకథలు పాడను, చేయకపోతే చచ్చిపోతావు అని చెప్పను. ఎందుకు ఆల్రెడీ పోతానికి గోతికి గొయ్యి నువ్వే తవ్వుకుంటుంటే మధ్యలో నేను ఎవరిని ఆపడానికి. సో అది బైబిల్ చెప్తున్న పద్ధతి. దేవుని శిక్షను తృణీకరించకూడదు, విసిగిపోకూడదు. ఆయన గద్దింపుని ఎలా తీసుకోవాలంట, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆ కింద పంచడం ఉంది 12వ వచనం. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా. మీరు ఎప్పుడైనా మీ నాన్నగారి గద్దింపులో ప్రేమ ఎప్పుడైనా చూసారా ప్రేమ? మీరు తండ్రి అయ్యాకే తెలుసుద్ది. అంతవరకు మీ నాన్న మీకు ఎలా తిడుతున్నా ఎలాగొందో తెలుసా? ఎందుకురా బాబు నన్ను కన్నాడు, నిన్నెవడ కనమన్నాడు అనాలనిపిస్తుంది. ఖచ్చితంగా అనకుండా కొడుకు పెరగడు. నిజమైన తండ్రి దగ్గర, నిజమైన తండ్రి దగ్గర కొడుకు పెరుగుతున్నాడు అనంటే నన్నెందుకు కన్నావు అని రెచ్చిపోయి. అవసరమైతే కొడుకు సరి అయిన గద్దింపులో పెరుగుతున్నాడని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒకరోజు కొడుకు తండ్రిని ఇక్కడ పట్టుకుంటాడు. నన్ను నా మీద కొడతావా, తిండి ఎవరిది, ఆ నాన్నదే. రూపం ఎవడది, ఆ నాన్నదే. చదువు ఫీజులు ఎవడవి, ఆ నాన్నవే. కానీ ఇప్పుడు తిరుగుబాటు ఎవడి మీద పెట్టాడు, ఆ నాన్న మీద. అవసరమైతే తండ్రి మీద కూడా చెయ్యేసి తోసేస్తాడు. కొట్టేంత వచ్చేస్తుంది పౌరుషం. ఇంతకీ దీని అంతటి వెనకతల కారణం అంతా ఏంటి? ఆ తండ్రి ఆ కొడుకుని ఏం చేస్తున్నాడు, అది ప్రేమించే గద్దింపు. ఇప్పుడు ఈ లోకపు తండ్రి అలా చేస్తేనే తిరగబడిపోయే కొడుకులు ఉన్న సమాజంలో నువ్వు కొడుకు అయితే ఖచ్చితంగా నువ్వు చేసి వచ్చి ఉంటావు. ఈరోజు మీరు ఆ ఫేస్ చూసుకున్నా మీరు ఈరోజు పెద్దవాళ్ళు ఎవరు. ఈ కొడుకు ఇప్పుడు నిన్ను అడుగుతున్నప్పుడు మీ నాన్న మీద నీకు ప్రేమ పెరుగుద్ది. నాన్న నన్ను ఎలా భరించావు నాన్న, నా ఇంటి ఈ 3వ క్లాస్ కొడుకే తిరగబడిపోతుంటే నేను నీకు ఇంటర్మీడియట్లో తిరగబడను. అయ్యో బాబోయ్ నాన్న నువ్వు దేవుడు నాన్న. ఇంకా అక్కడి నుంచి నాన్నకి ప్రేమ కారిపోతుంది. నాన్నంటే ఎంత మరి ఇంకా, ఎందుకంటే రహస్య మౌన రోదనతో ఉండేటువంటి ప్రేమ వ్యక్తపరిచేవాడు తండ్రి. చాలా రహస్యంగా ప్రేమిస్తాడు, బయటపడాడు. కష్టమంతా పొద్దున్నుంచి రాత్రి వరకు మూటలో మూసినా, కుర్చీలో కూర్చున్నా, మానసికంగా శారీరకంగా పడిన ప్రతి రక్తపు జబట చుక్క రూపాయిగా చేర్చి నీ నోట్లోకి తీసుకొచ్చి పెడతాడు మీ నాన్న. ఆయనకు చెప్పులు ఉండవు, మంచి బెల్ట్ ఉండదు, మంచి వ్యాలెట్ ఉండదు. కానీ నువ్వు వేసుకున్నవన్నీ అండర్వేర్తో సహా బ్రాండెడ్ ఇస్తాడు. కారణం దట్ ఇస్ అ లవ్. ఈరోజు లోకపు తండ్రినే మనం ఇలా పెరిగిన మనము పరలోకపు తండ్రి కూడా ఖచ్చితంగా నేను ఇలాగే గద్దిస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఇక్కడ అలాగే ఉంది. తండ్రి తన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించే వాడిని ఖచ్చితంగా ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నీ బుద్ధిని ఆధారం చేసుకోకుండా యాక్సెప్ట్ చేయాలి. నేను రిపీట్ చేస్తున్నాను. క్రీస్తు యేసునందే నమ్మకం పెంచుకోవాలి. నీ ప్రవర్తన అంతటిని వదులుకుని ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. నీ జ్ఞానాన్ని నమ్మకూడదు, చెడుతనం వదిలిపెట్టాలి, నీ భాగం ఇచ్చి దేవుని గనపరచాలి, శిక్షకు తృణీకరించకూడదు, విసక్కూడదు, దేవుని గద్దింపుని తండ్రిలాగా ఆనందంగా తీసుకోవాలి. ఎవడైనా ఉన్నాడు ఇలాంటోడు? ఓ క్రైస్తవులారా, ఓ విశ్వాసులారా, మీలో ఎవరైనా ఈ స్థితిలోకి ఇంకా ఎదుగుతున్నారా? ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇలాంటి చాలా కష్టమైన విషయాలలో భక్తి చేయడం సవాలే. భక్తి చేయటం చాలా సవాలుగా ఉంటుంది. నిజానికి భక్తి చేయటం అనేటువంటిది ఏంటి అని అంటే, నాకు నచ్చినట్లుగా చేయటానికి ఇష్టపడతాను కానీ దేవుడు కోరుకున్నట్లుగా చేయటానికి మాత్రం నా ముందు చాలా సవాలుగా ఉంటుంది. ఇప్పుడు చర్చికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, మీటింగులకు వెళ్ళండి, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనండి, కానుకలు ఇవ్వండి, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆరాధనలు ఇలాంటి వాటిలో పాల్గొనండి, సువార్త చెయ్యండి, మీరు హ్యాపీగా ఉండండి, సంఘాన్ని హ్యాపీగా ఉంచుకోండి, అయిపోయింది భక్తి. ఇలా వెళ్ళిపోతే సరిపోద్ది. ఇంకా ఏదైనా మీరు చేస్తున్న విషయాలలో మీరు
ఇప్పుడు ఎవడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే డాక్టర్ గారు స్కానింగ్ రాయండి అని అంటే డాక్టర్ గారు స్కానింగ్ రాసి, డాక్టర్ బ్లడ్ టెస్ట్ రాయండి అంటే ఆయనే బ్లడ్ టెస్ట్ రాసి, డాక్టర్ గారు పలానా టెస్ట్ గురించి మీకు తెలుసా అన్నాం అనుకో, ఆయన అటు ఇటు చూసి ఏం టెస్ట్ అని ఆయనే రాశాడు అనుకో, మంచి డాక్టర్. నాకు ఇక్కడ పుండు ఉందండి అనగానే రే కత్తిపట్టరా అని చెప్పి కింద కిడ్నీ ట్రే పెట్టి 4 పక్కల కోసి దాన్ని పిండుతున్నాడు అనుకుంటాడు మంచి డాక్టరా? ఏం చేయాలి? నొప్పి తగ్గిపోవడానికి మీకు మందులు ఇచ్చి మీ నొప్పి చీము రక్తపు గడ్డ పిండకుండా ఉంటే మంచోడు అవుతాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత భక్తి పొడిచి గూడు కట్టినా, ఆ గడ్డ కట్టినా, ఆ చీము నెత్తురుతో చెడిపోతున్న నీ భాగాలను పిండి మెత్తన చేసి నూనె రాసి కట్టు కట్టడానికి దేవుని మాటకు ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గాయపరచకుండా బోధ చేయాలి, దుఃఖపడకుండా బోధ చేయాలి. అప్పుడు మనం ఆనందిస్తాం, ఆరాధిస్తాం, దేవుడు అంటే ఇష్టపడతాం. కాబట్టి దేవునికి ఇష్టమైన, దేవుని కోరుకున్నట్లుగా చేయాల్సినటువంటి స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడేటువంటి భక్తి సులువైందా కఠినతరమైందా? మాట్లాడట్లేదు ఎవరు. సరే, ఒకవేళ నా జ్ఞానము లోకపు దృష్టికోణంతో చూసినట్లయితే, నా జ్ఞానంతో లోకపు దృష్టికోణంతో చూసేటప్పుడు నన్ను చాలా తేలిగ్గాను చాలా భిన్నంగాను ఎవరినో ఫాలో అయ్యేలాగా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. నేను దేవుడు నన్ను కోరుకుంటున్నట్లుగా ఉండడం కంటే సంథింగ్ ఎవరినో నేను కొంచెం ఫాలో అవటానికే ప్రయత్నం చేస్తాను. నా జీవితం దేవుడు ఎలాంటి పరిస్థితులకు కట్టాలనుకుంటున్నాడో, ఎలాంటి పరిణితులకు మార్చాలంటున్నాడో, ఎలాంటి పద్ధతుల్లో నన్ను చెక్కాలనుకుంటున్నాడో ఎంతమంది రెడీ అవుతారు? నిజంగా నువ్వు ఎవరిని పోల్చుకోకుండా ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు మలచబడితే నువ్వు ఒక వేరే పరిస్థితిలో జరుగుతాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎందుకు ఎవరితోనో అంటే, మీలో ఎవరికైనా దావీదులాగా ఉండాలని ఉందా? దావీదులాగా ఎవరికి లేదా? ఉంది. మోషేలాగా అవ్వాలని ఉందా ఎవరికైనా? యెహోషువలాగా దేవునిని అంగీకరించి వెంబడించాలనే కోరిక ఉందా? ఎస్తేర్లాగా ఉండాలని ఉందా? ఎవరికి లేదా? రూతులాగా అవ్వాలని ఎవరికి లేదా? పౌలులాగా బతకాలని లేదా? చాలామంది పాటలు పాడతారు కదా, ఆనాటి పౌలులా ఉండాలని. చాలా క్యారెక్టర్స్ మనం పాడతాం. లేవాలి, యవనం లేవాలి అని అంటే అప్పుడప్పుడు దానియేలు లేవాలి అంటే డండడాయింగ్ అని ఇలాంటి పాటలు ఉద్రేకంగా పాడేసుకుని మ్యూజిక్లు పెట్టేసుకుంటాం కదా. నిజానికి యేసుప్రభు ఏమంటాడు? నువ్వు నీలాగే రావాలంటాడు. ఒక దానియేలాడు వెళ్ళిపోయాడు, బాబు దావీదు నా దగ్గర ఉన్నాడు, మోషే పైన చూస్తున్నాడు నీ కోసం, నువ్వు నీలాగే రా అంటాడు. నువ్వు ఎవరిని ఫాలో అవ్వద్దు అంటాడు. ఇప్పుడు వాళ్ళలాగా భక్తి చేయడం మానేసి మనలాగా భక్తి చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నాం కాపీ పేస్ట్ లేకుండా? సో నన్ను దేవుడు ఏం కోరుకుంటున్నాడు, నన్ను దేవుడు ఎలా ఉంచుతున్నాడు, నన్ను దేవుడు ఏ పరిణితి చొప్పున సిద్ధపరచాలనుకుంటున్నాడు, ఆ స్థాయికి తగినట్లుగా నేను నిలబడము యేసు ప్రభు కోరుకున్నటువంటి వాక్యానుసారమైన భక్తిని చెయ్యటమే ప్రభు కోరుకునే భక్తి. ఆ టైంలో, ఆ కాలంలో వాళ్ళకెవరికి బైబిల్ లేదు కదా, నాలాంటి ప్రీచర్లు లేరు కదా. వచ్చినా వాళ్ళు ఏం చేసేవారు? యుద్ధం చేయి, ఎందుకు చేసావు, శిక్ష అనుభవించి, ఫినిష్ అయిపోయింది అంతే. గొర్రెలు పోయి గేదెలు పోయి అయిపోయి. ఇంత బోధ ఎక్కడుంది? అలాంటి పరిస్థితుల్లో ఆత్మజ్ఞానము కలిగిన మనము దేవునికి ఇష్టమైన పరిస్థితుల్లో ఉండడానికి ఎలా మారాలో ఒక చిన్న ప్రశ్న ఇచ్చుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనంలో, భూనివాసులందరూ తీని ఒకసారి బైబిల్ దొరకవు తొందరగా, మైనర్ ప్రాఫిట్స్ మేజర్ ప్రాఫిట్స్ మధ్యలో ఇబ్బందులు అవుతాయి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు, ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన ఎవరెవరి మీద చేస్తాడని చిత్తం? పరలోక సేన ఎడలను, పరలోకపు సేన అంటే దేవదూతలు, భూనివాసులు అంటే భూమి మీద ప్రాణం కలిగినటువంటి మనము, ఆత్మ కలిగినటువంటి మనం, అందరి విషయాలు ఏం చేస్తాడు ఆయన? తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడని ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే మనకి ఆ కెపాసిటీ అంటే ఇంకా మనకి లేదు. ఫుల్ కంట్రోల్ ఎవరిది? మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ మీద కంట్రోల్ అయిందేనండి, నీ లైఫ్ మీద కంట్రోల్ అయిందే, నీ స్ట్రెంగ్త్ మీద కంట్రోల్ అయిందే, నీ ఇంటి మీద కంట్రోల్ అయిందే, మీ బాస్ మీద కంట్రోల్ అయిందే, మీ పనమ్మాయి మీద కంట్రోల్ కూడా అయిందే, మీ ఇంటి చుట్టూ ఉండే వాళ్ళ మీద కంట్రోల్ అయిందే. మన దేశం ఆయన కంట్రోల్లోనే ఉందని చెప్పండి. ఇప్పుడు చెప్పు, నీ బలమా దేవుడి బలమా జరుగుతుంది? కానీ ఇప్పుడు నా భక్తి అంతటికి కారణం దేవుడు అవ్వాలా, నేను చేస్తే ఆయన హ్యాపీ అవ్వాలా?
ఇప్పుడు నా బలం ఏమైనా ఉందా? నా పాట ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఆయన నా బలము జ్ఞాని అని కానీ నా భక్తిని కానీ ఆధారం చేసుకోకుండా, దేవునిని విసిగించకుండా, దేవుని మాటకు నేను లోబడగలిగేలాగా, దేవుని ఎదుట నాకున్నటువంటి శరీర సంబంధమైన, భూ సంబంధమైన, మనస్ సంబంధమైన, హృదయ సంబంధమైన, లోక సంబంధమైన బలహీనతలని, పాపాలని నేను ఆయనను విసిగించకుండా తప్పించుకునే పరిస్థితులు కాక, వాటిని గెలవడానికి మధ్యలో నేను ఎలా ఉండాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ ఇంకొంచెం లోతుగా వెళ్తాను. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించున్నాను. ఎందుకో చెప్తాడు చూడండి 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి. ఆగండి, దేవుని గురించి చెప్పేటప్పుడు ఆయన ఎవరు? శ్రీమంతుడు. నెంబర్ 2 అద్వితీయుడు, అద్వితీయ దేవుడు, సర్వాధిపతి. ఏం అధిపతి? సర్వానికి అధిపతి. అన్నిటి మీద ఆధిపత్యం ఎవరికి ఉంది? ఇప్పుడు నీ కంట్రోల్ ఏమైనా ఉందా? నిజం చెప్పండి. మీ తాళాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? మీ పాస్వర్డ్లు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? మీ ఐడీలు అన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? మీ బ్యాలెన్సెస్ అన్నీ మీ కంట్రోల్లో ఉన్నాయి, దేవుని కంట్రోల్లో ఉన్నాయా? మనిషి ఎంత ధీమాగా ఉంటాడంటే, సోమవారం ఉదయాన్నే 8:30 లోపు బ్యాంకుల నుంచి ఆ కిక్కిక్కలు రాకపోతే 9:30 వరకు కిక్కెక్కదు. టీ కాఫీలు తాకేస్తున్నాడు. ఏంటంటే బ్యాంకు నుంచి ఇంకా అలర్ట్ రాలేదు, నీ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవాలా. అది వస్తే కానీ మనిషికి ఒక ఆనందం. అమ్మయ్యా, ఈ అకౌంట్లో నా డబ్బులు ఎంత ఉన్నాయన్నమాట అయితే అన్న తృప్తి. దాని గురించి తిప్పలు పడిపోతూ ఉంటాడు. ప్రతిరోజు సర్వాధిపతి, సర్వాధికారి, ఏ పరిస్థితుల్లో ఆయన ఉన్నత శ్రీమంతుడు, సర్వాధిపతి యుక్తకాలమందు ఆయన ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును. ఏంటది? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆగండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినాడు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనము? ఏ దేవుడు? ఎవరి దేవుడు? ఎవరి దేవుడు? క్రైస్తవుల దేవుడా? నీ దేవుడి గురించి చెప్తున్నాను నేను నా దేవుడి గురించి మాట్లాడుతున్నాను. నా దేవుని యొక్క సర్వశక్తి నాకు గుర్తొచ్చిన తర్వాత నా శక్తి ఎంత ఇప్పుడు చెప్పండి. నా దేవుని శక్తి ముందు నీ శక్తి ఎంత? నీ ఉద్యోగం, నీ అధికారం, నీ బలము, నీ జ్ఞానము, నీ రూపము, నీ పోలిక ఏదైనా దేవునితో పోలిస్తే నీదెంత చెప్పండి. ఇప్పుడు ఎంత మనం? ఎంత? ఏమైనా లెక్కలేయగలమా? ఫిగర్లు ఏమైనా చెప్పగలమా? పాయింట్లు, నాట్లు, డెసిమల్స్, పవర్ ఆఫ్ ఏమైనా చెప్పగలమా? ఏమనగలం మనం? ఓవరాల్గా పెద్ద గుడిసున్నా అని చెప్పగలం. వెరీ గుడ్. 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనము చేసినను. ఏంటి? మీరు భోజనము చేసినను. ఓకే, అన్నం తిన్నా, బిర్యానీ తిన్నా, పానము చేసినను, కాఫీ తాగినా, పెప్సీ తాగినా, మీరేమి చేసినను, ఏ తాగినను, ఏం చేసినను, సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇప్పుడు ఏమైనా చేస్తే నేను ఎవరి మహిమ కోసం చేయాలి? ఇప్పుడు నిజం చెప్పండి, మీరు కష్టపడేదంతా దేనికోసం? బానడా జానడా? కొలత ప్రకారం అయితే జానడే ఉండాలి, లెక్క ప్రకారం మూరడు బానడో అయిపోయాయి. తప్పక పెరిగిపోయినాయి సైజు. లెక్క అయితే జానడే, జానడు పట్టుకోసం. కోటి విద్యలు ఎవరు కూడు? పక్కింటోడు కూడా, కామత్తోడు కూడా. నిజం చెప్పండి, జొమాటో కూడు కోసమే కదా ఇప్పుడు. మన కూడులన్నీ ఎవరి కోసం? మన ఇంట్లో ఎత్తుక్కునే కూడు కాదు, ఏ దేశం మీద దిమ్మర్లాగా తిరిగే కూడు కోసమే చూస్తున్నాం. అర్ధరైతులు, తెల్లవారుజాములు, మిడ్ నైట్ బిర్యానీలు. ఎక్కడ తిండి? సరే తినండి. ఏం తిన్నా ఎవరి మహిమ కోసం తినాలి? దేవుని మహిమ కొరకు. కొన్ని పనులు చేసేటప్పుడు వాక్యం అడ్డం రాకపోతే తృప్తిగా ఉంటుంది. ఇలాంటివి గుర్తొస్తే ఏమవుతుంది? అడ్డం పడిపోద్ది, మింగలేము, కక్కలేము. ఏమి నిజంగా ఆలోచించండి. 4 వారాలు, నెల, 2 వారాలు నాన్ వెజ్ తెచ్చుకోకండి, ప్రాణం ఎలా అయిపోతుంటుంది? ఏంటో చికెన్ వండలేదు, ఏమీ తేలేదు, ఏంటి బీరకాయలు ఈ మధ్య మరి ఇంత బాగుతున్నాయి, ఏటి పొట్లకాయలు ఇంతలా ఉన్నాయి, ఏటి ఆనపకాయలు. అది వెజిటేరియన్ చాలా మంచిది. ఏడు మంచిది? కనీసం మూమెంట్ లేకుండా అయిపోయింది. పిల్లలు కూడాను చికెన్ లేదా,
తింటలేదు, ముక్క లేకపోతే ముద్ద లేదు. ఏం చేసినా ఎవరు మహింపరచాలి? నీ దేవుడు ఎలాంటోడు? సర్వాధికారి, శ్రీమంతుడు, సర్వోన్నతుడైన. ఇప్పుడు సికిని ఏం బ్యాచ్ ఏది పిల్లలు? ఈ పిల్లలంతా చికెన్ లేకపోతే అసలు నిన్న ఎంత పెద్ద లైన్ ఉందో చోటకి వెళ్తే, ఎక్కడైనా చూస్తుంటే వెజిటేరియన్ ఖాళీగా ఉంది, ఎవడు రాడే, అందరు ఇలా లైన్లో నిలబడ్డారు. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు దేవుని మహింపరుస్తున్నారని. మీరేమి చేస్తున్నాను ఎవరిని మహింపరచలే? డ్రింకులు తాగేస్తున్నారు, ఐస్ క్రీములు తినేస్తున్నారు, అట్లు తినేస్తున్నారు, ప్లేట్ పెట్టుకొని వచ్చి నాన్ వెజ్ కౌంటర్లో నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. వాక్యం ఎంత బాగా ఒప్పుతుందో క్రైస్తవులకి. ఏమి చేసినను ఆ రెండే కాదు, తిని తాగుడే కాదు, మీరు ఏమైనా పనులు చేసినా ఎవరు మహిమ కొరకు చేయాలట? ఆ సర్వోన్నతుని మహిమ కొరకు చేయాలి. అలాంటి పరిస్థితులు చేయడం అంటే మిమ్మల్ని తినద్దని బైబిల్ చెప్పలా, మీకోసమే నాన్ వెజిటేరియన్ పెట్టాడు క్రైస్తవులకే. దేవుడు ఎంత ప్రేమ కాకపోతే ఉలన్ కోటుకు బదులు లెదర్ కోట్ ఇచ్చాడు. అంటే ఏంటి? దేని ఫస్టే చంపాడట. మాంసం లోపలదేమో నీకు, బయటదేమో పైకి. దేవుని ఆలోచన ఫస్ట్లోనే ఉంది. ఎందుకు అలా ఫీల్ అవుతారు? తినండి. తినడం ద్వారా, తాగడం ద్వారా, చేయటం ద్వారా వచ్చినటువంటి బలము కానీ, శక్తి కానీ, జ్ఞానము కానీ, డబ్బు కానీ, విలువైనది మరి ఏదైనా దేవుని రాజ్య మహిమ కొరకు వాడండి. అది దాని అర్థం. తినేది కానీ, తాగేది కానీ, ధరించేది కానీ, సంపాదించేది కానీ. అందుకే 3వ అధ్యాయంలో ఏది ఇస్తే ఏది అవుతుందో చెప్పాడు. ఇవన్నీ నీకు రావాలి అని అంటే ఈ రకంగా నువ్వు వదులుకొని నీ జ్ఞానమంతా వెర్రోడుగా మారిపోతే సమస్తము దేవుని మహింపరచగలరు. ఇవేవి వాక్యం సామెతలను పక్కకు తోసి ఈ కొరింథీ పత్రికను పక్కకు తోస్తే అది ఓటి ఇది అంటిలాగా మారిపోతావు బతుకు. నువ్వు చేయాల్సిన పని నాకు దొరికింది ఏదైతే ఉందో దాంతో దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ దేవుని రాజ్యం మీద పెట్టుబడి పెట్టాలి. దానిని పెంచడానికి నేను సిద్ధపడాలి. అప్పుడు దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. ఒకవేళ నాకున్న దాన్ని బట్టి నేను ఏమైనా గర్వపడ్డాను అనుకో, యాకోబు 4:6 మనకు ఉండనే ఉంది బ్రేకు. జేమ్స్ 4:6 తెలుసా ఏంటో వాక్యం? కంటదా పెట్టండి అర్రా వాక్యాలు, ఏదో వెతకడం కాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి ఏం చేస్తాడు? అహంకారుల్ని నేను ఎంత సంపాదిస్తున్నాను తెలుసా? నా కారుకి 4 చక్రాలు, 4 5 ఏ చక్రాలు ఉన్నా, నువ్వు ఎంత పెద్ద బారు కారులో, ఎంత పెద్ద కారులో ఎక్కి కూర్చున్నా ఆఖరికి ఒక్క గుద్దు గుద్దితే ఏ కారులోనూ ఎవడో ఉండడు. నీ జీవితంలో నువ్వు అతిశయపడే గర్వం ఏదైనా ఉంటే దేవుడు అహంకారులను ఎదిరించి ఏం చేస్తాడు? దీనికి కృపను అనుగ్రహించి. కాబట్టి నేను ఉన్నదాన్ని బట్టి నేను గర్వం కలిగి ఉంటానా, దీనుండై ఉంటానా? అక్కడ తేలిపోద్ది నీ బతుకో. సో నువ్వు ఏ స్థితిలో పెరుగుతున్నావో దానిని బట్టి నీ ఇల్లు కానీ, నీ లగ్జరీ స్టైల్స్ కానీ, నీ బిల్డింగ్స్ కానీ, నీకున్నటువంటి ఇన్కమ్ సోర్స్ కానీ, నీ లైఫ్ స్టైల్స్ కానీ, నువ్వు వేసుకుంటున్నటువంటి ఇంపోర్టెడ్ థింగ్స్ని కానీ, వేటిని బట్టి కూడా మీరు గర్విష్ఠులుగా, అహంకారులుగా మారడానికి కుదరదు. సో పరిస్థితులన్నింటిలో మనం ఎప్పుడు ఎవరిని చేయాలి? మన ఆయుష్, మన బలము, జ్ఞానము, శక్తి అన్నిటిని బట్టి ఎవరిని మహింపరచాలి? అంత దేవునికి మహింపరచాలి. నేను జ్ఞానిని కాదు, నా పరిస్థితులన్నింటినీ, నా స్వబుద్ధిని అంతటిని నేను వదులుకుంటూ దేవుని మహింపరుస్తాను. కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మన బాడీ గురించి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఎవరిచ్చారు? దేవుని వలన. ఎవరిది? దేవుని వలన. మీ పిల్లలకి మీరు ఎప్పుడైనా పౌడర్ రాసేటప్పుడు, తల దువ్వేటప్పుడు, అంటే దువ్వించుకుంటే, ఇంతకు మునుపు ఇలా పట్టుకునేవారు, ఫుల్ కొబ్బరి నూనె, మంచి నూనె లాగా కొబ్బరి నూనె కరిపి బొర్ర మీద రాసి సెంటర్ పాపిడో సైడ్ పాపిడో తీసి దువ్వితే అది దువ్వినట్టు ఉంచుకోవడమే, కారుతుంటే ఇలాగ అనుకోవడమే. ఈరోజు తల మీద నూనె అంటే ఎవరికైనా తెలుసా? నూనెలంటే ఏవేవో చెప్తున్నారు. సీరమ్స్ అంట, ఆ తల మీద రాసే స్ప్రేలు అంట. అవి ఆఖరికి ఆ బొచ్చు జారిపోకుండా నిలదొక్కుంటున్నాయి తప్ప వంగట్లేదు ఎవరికి. దాని మీద అట్టకట్టేసి అసలు తలస్నానాలు అప్పట్లో కుంకుడుకాయ పులిసేసి 3 సార్లు రుద్దుతుంటే ఎవరికైనా ఉన్నాయి ఇప్పుడు? అంత షాంపూ, డ్రై షాంపూ. మనిషి ఎంతలాగా ఆలోచిస్తున్నాడో చూసుకోండి. ఇక్కడ బైబిల్ చెప్తుంది, నీ బాడీ అంతా ఆ నూనె రాసేటప్పుడు, పౌడర్ రాసేటప్పుడు, మీ పిల్లలకి తయారు చేసేటప్పుడు ఈ బాడీ దేవుడు నీకు ఇచ్చాడని ఎవరైనా మీ తల్లి తండ్రి చెప్పడం విన్నారా మీరు? మీ బాడీ గురించి ఎవరైనా చెప్పారా మీకు? ఇది నీది, నా ముద్దుల కొడుకు అని బొగ్గలు పట్టుకోవడం మానేసి, ఈ కొడుకు, ఈ రూపం ఇచ్చింది దేవుడు నీకు అని ఎప్పుడైనా హెచ్చరించారా? మీ పిల్లలకి ఈ రోజు నుంచి చెప్పండి, నీ శరీరం దేవుని నుంచి వచ్చింది. ఇది ఇక్కడ ఉంది. మీ దేహం ఎవరిది? దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. దేవుడి వలన మీరు దొరికింది.
నీకు ఈ షేపు దేవుడిచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసా? నిజంగా మీరు చూడండి, మీరు కలుసుకొని మంచం మీద నుంచి నిద్ర లేచిన వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకొని గర్భంలో పిండం తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక స్ట్రక్చర్ ప్రింట్ తయారు చేసి పెడతాడు దేవుడు. నిద్రపోకుండా మనిషిని ఎన్ని రకాల డిజైన్లు వేస్తాడంటే, ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రపంచంలో ఎన్ని కోట్లు ఉన్నారో అన్ని కోట్లకు భిన్నంగా నీ షేపును తయారు చేశాడు. ఎక్కడి నుంచి తెచ్చాడండి ఆ రూపం? మీరు ఆలోచించండి. ఒక 10 రకాల జాకెట్లు కుట్టడం ఎవరికైనా వస్తే 11వ రకం జాకెట్ కుట్టడం ఉంటే ఏదో ఒకటి ఎంచుకో అంటారు ఇసుకొచ్చి. ఎందుకు? చాలా 10 ఇంకెందుకు ఇంకో రకం? ఎన్ని రకాల ఫ్యాషన్లు వేస్తావు? ఇవే కదా. జుట్టుకి ఎన్ని రకాలుగా మీరు పిలకలు మార్చచ్చు? కొన్ని రకాలు వేస్తారు, ఆ తర్వాత చిరాకు పుట్టద్ది. కానీ దేవుడు చిరాకు పుట్టకుండా ఆదామును తయారు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నీ గడపలో రాబోతున్న కాలంలో మీ కడుపులో పుట్టబోయే పిల్లలు కూడా ఓ కొత్త షేప్ను తయారు చేస్తున్నాడంటే మరి అది ఎవరిచ్చారండి? అది నువ్వు చెప్పాలి. నీ బాడీ నీది కాదురా, ఎవరిది? ఇంకా దేహము దేవుని యొక్క ఆలయమనియు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం అయి ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. అమ్మయ్య, ఎవరు మీరు? ఎంతమంది ఒప్పుకుంటారు నేను నా సొత్తు కాదని? పాటలు పాడడానికి కాదు, మీ ప్రాపర్టీ మీరు కాదు అని. ఇప్పుడు మీ కరెంట్ షాక్ కొడుతుంది, చెప్తాను వినండి. అటెన్షన్ ప్లీజ్. మీరు మీ సొత్తు కాదు అని చెప్పిన వాక్యం వెనకాతలు వచ్చే విషయం ఏంటో తెలుసా? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండు. ఎందుకు? మీరెవరు సొత్తు కాదు. అప్పుడు మీరెవరు సొత్తు? మీ భర్త సొత్తు. భర్తలారా ప్రేమించండి. వాళ్ళు ఎవరు సొత్తు? మీ సొత్తు. నువ్వెవడు సొత్తు? నా సొత్తు. కాబట్టి నేను నిన్ను ప్రేమించినట్టు నువ్వు నీ భార్యను ఏం చేయాలి? అది లింక్. ఈ రిలేషన్షిప్ అంతా ఫ్యామిలీ కనెక్ట్ చేస్తాడు బైబిల్లో. అందుకే ఈ బైబిల్ అంటే నాకు ఇష్టం. ఈ బైబిల్లో చెప్పేటువంటి ప్రతిసారి ఏదైనా ఫ్యామిలీ గురించి చెప్తే ఎవడో ఒకటి ఉంటాడు, నేను పడినోడు నా ముందు ఉంటాడు, శత్రువు నా దగ్గరే ఉంటాడు. యోధా ఎక్కడున్నాడు? అలాగే నాన్న వీడు ఎప్పుడు చూసినా వాక్యం చెప్పుకోవచ్చు కదా, ఫ్యామిలీని కిలుకుతాడు ఎందుకు? మా భార్య భర్త అంటాడు ఎందుకంటే బైబిల్ చెప్పే రిలేషన్షిప్లో భార్యకు భర్తకు క్రీస్తుకు సంగమునకు చదవలేదు ఎఫ్సీ పత్రిక? నిన్న చేసాం పెళ్ళిలో చెప్పాం కదా. సో ఖచ్చితంగా చెప్పబడుతుంది, నువ్వు మార్చుకోవడానికి లేదు, బైబిల్ అదే. అందుకనే దేవుని యొక్క మాట యొక్క హృదయంలో మీకు ఖచ్చితంగా సొత్తు. కానీ ఇక్కడ భార్యలందరూ మీ భర్తలకు మీరు లోబడి ఉండు. ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పరు. ఒక ఆవిడ చెప్తుంది మేమేం తక్కువ, మాకు లోబడమను ఆయన. నన్ను మూతి పగిలిపోద్ది. కొత్త బైబిళ్ళు రాయికు, నీవు బైబిల్ చెప్పినట్టు విను. నిన్ను లోబడమని చెప్పిన బైబిల్ ఆయన లోబడమంటే ఏది తక్కువ కాదండి. ఏం తక్కువైనా నువ్వు ఎముకవే, ఆ తల కింద ఉండాల్సిందే. అది నియమం. క్రీస్తుకి లోబడమని చెప్పగలదా? సృష్టిలో మనిషే దేవుడికి నువ్వు ఇలా చెయ్యని దేవుడు చేయపట్టుకొని చెప్పలేము. అలాంటప్పుడు నువ్వు ఎలా చెప్తావు? సో దేవుని సొత్తు అయినటువంటి ప్రజలమైన మనము ఎంత ఎక్కువగా దేహంతో ఏం చేయాలి? దేవుని ఇప్పుడు మహిమపరచాలి. ఇప్పుడు దేవుని మహిమపరచాలి అని అంటే దేవుని మహిమపరచుకోవటానికి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడే నా ప్రశ్నకు పెద్ద మూలం ఏర్పడింది. నేను దేవుని మహిమపరచాలి అని అంటే సమస్య, పరిస్థితి, ఇబ్బంది, పాపము, బలహీనత నా ముందున్నప్పుడు నేను తప్పించుకోవడం బెటరా, గెలవడం బెటరా? ఆలోచించి చెప్పండి. నా ముందు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే నేను స్లిప్ అయి దారి తప్పించుకోవడం బెటరా, దాన్ని పోరాడి గెలిచి దేవుని మహిమపరచడం బెటరా? పురుషులు మాట్లాడరా? వద్దన్నారా వీళ్ళు? మరెవరు మాట్లాడరే? తప్పించుకోవడం బెటరా, గెలవడం బెటరా? ఏ సమస్యకైనా, చిన్న సమస్యనా? నిజం చెప్పండి. దేవుని మహిమపరచాలంటే ఏం చేయాలి? అనుమతించింది ఎవరు? నీ బలము నీ శక్తి కాదు. నీ దేహం ఎవరిది? నీ అంతరేంద్రియాలు ఎవరివి? నీ కుటుంబం ఎవరిది? నీ ఆస్తి ఎవరిది? నీ జ్ఞానం ఎవరిది? నీ బలం ఎవరిది? నీ ముందున్న సమస్య కూడా ఎవరిది? అప్పుడు నువ్వేం చేయాలి? ఫాలో అవ్వాలా? దాని నుంచి బయటికి రావాలా? దాన్ని యాక్సెప్ట్ చేయాలా? తప్పించుకోవడానికి దారులు ఎతకాలా? ఎంతమంది ఎదుర్కోవడానికి ఇష్టంగా ఉన్నారు? పొళ్ళు నూరేస్తుంటారు లోపల ఎన్నాళ్ళు. ఇప్పుడు ఏ సమస్య అని నేను చెప్పను, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవు నీ ఉద్దేశాల మధ్యలో దేవుని యొక్క సమస్య విషయంలో ఈజీగా తప్పించుకోవటం
ఎదుర్కొని ఎలాగైనా పోరాడి గెలవటం, ఈ రెండింటి విషయంలో దేవుడు ఏం ఆలోచిస్తాడంటే, యాకోబు మగసిరి గలవాడై పోరాడెను అని చెప్తాడు. యబ్బోకు రేవు దగ్గర దేవదూతతో యాకోబు ఏం చేశాడు? ఒక్క నిమిషం. యాకోబు నీలాగా నాలాగా ఉండేటువంటి సాధారణ మనిషి. దేవదూత ఎలా ఉంటుంది? బలవంతుడు కదా, శక్తివంతుడు కదా, చాలా ఎత్తుగా మంచి బలిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి కనబడుతున్నాడు కదా. ఈ సామాన్యుడు వెళ్ళి అలాంటి బలిష్ఠుడిని ఫైట్ చేసి గెలుద్దాం అనుకున్నాడా? ఏంటి ఉంటుంది యాకోబు ఉద్దేశం చెప్పండి. పోనీ ఆడు పట్టిన పట్టు ఎలాంటి కుస్తీ పట్టు పట్టాడంటే, దేవదూత కూడా భయపడి నన్ను వెళ్ళనవడేమో అని లాస్ట్కి ఎక్కడ కొట్టాడు? తుంటి మీద కొట్టాడు అంతే. తొడగూడు రాలిపోతున్నా జారిపోతున్నా బాస్ తగ్గలే. ఏం చేశాడు? మగసిరి గలవాడై పోరాడెను అని చెప్తుంది. నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను వెళ్ళనేమన్నాడు. ఆఖరికి దేవదూతకు టెన్షన్ వచ్చింది. ఊరు నాయన, నాకు చెప్పబడిన పని ఏంటి, ఈడేంటి నన్ను పట్టుకుని ఎంటాడుతున్నాడు, వదలడేమో ఈడని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యంలో అది ఎందుకు రాయబడిందంటే, ఆత్మీయమైనటువంటి ప్రతి విశ్వాసి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుర్కోవలసిన ఎలాంటి సమస్య అయినా నీ ముందుంటే తప్పించుకుని పారిపోవడానికి మానేసి, మరణము ఎదురుగా ఉన్న ఏసావుని పక్కకు పెట్టి యబ్బోకు రేవు దగ్గర యాకోబు పోరాడినట్లు నీ ఆత్మీయ జీవితంలో గెలుపు వస్తుందా లేదో నాకు సంబంధం లేదు, నువ్వు విజయం పొందుతావో లేదో నాకు తెలియదు, నీవు విడుదల పొందుతావో లేదో నాకు తెలియదు, నీకు ఆశీర్వాదం వస్తుందో రాదో నాకు తెలియదు, నీ కాలు ఊడిపోద్దని మాత్రం నాకు తెలుసు, కానీ నీ ప్రాణం పోయినా కూడా నేను పోరాడుతూనే బతికి చస్తాను అనే విశ్వాస పోరాడడానికి ఎంతమంది దేవుని ఎదుట ధైర్యంగా ముందుకు వస్తారు? ఎంతమంది క్రైస్తవులు నేడు ఈ సమస్యల పోరాటంలో, ఈ ఇరుకులో, ఈ ఇబ్బందుల్లో, నష్టంలో, కష్టంలో, వేదనలో, చింతలలో, అనేక రకాల అవమానాలలో ఎంతకాలం అని దేవుని దగ్గర మాట్లాడతారా? ఎంతకాలమైనా నేను ఇలాగే ఉంటాను నిన్ను వదలక అని నిలబడతారా? నిలబడగలవా? ఎంతకాలమైనా నిలబడతారా? హాస్పిటల్ నుంచి వస్తుంటే ఒక అమ్మాయి ఎదురుగా పడి, మీరు పాస్టర్ గారు కదా అంది. అవునా, నాకు ప్రార్థన చేయండి అంది. దేనికన్నా? 15 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరని. 15 సంవత్సరాలు అయిందా? పోన్లే, ఆ ప్రార్థన చేద్దాంలే అంటే, పుట్టేలాగా ప్రార్థన చేయండి అంది. అది ఎలాగా అన్నాను. అంటే మీరు పాస్టర్ గారు కదా అంది. నేను పాస్టర్నైనా పిల్లల్ని పుట్టించే మంత్రాలు లేవు మన దగ్గర. ప్రార్థన చేయటం మనదే, కార్యాలు చేయటం ఆయిందే. సో నీ ప్రయత్నం నువ్వు చేయించండి. ఏంటండి 20 లక్షలు అయిపోయిందండి. 20 లక్షలు అయినా బుద్ధి రాలేదా అన్నా నేను. 20 లక్షలు పెట్టి పిల్లల్ని కందాము అని అంటే దేవుడు వద్దు అని ఉంటాడు. ఏం చేయగలవు నువ్వు? ఆవిడ హాస్పిటల్ కట్టేసింది 20 లక్షలతో. నీ వలన ఒకడు దీవించబడుతున్నాడు, నీ ఇంట్లో దీవెన లేదు. ఏం చేయాలి? ఫాలో అవ్వు. ఎంతమంది ఫాలో అవుతారు ఇలాంటి శ్రమ? పాస్టర్ గారు ఎన్నాళ్ళండి అని నవ్వలేక ఏడుపు అనమాట. ఎన్నాళ్ళండి అంటే, ఎన్నాళ్ళైనా దేవునికి స్తోత్రం బిడ్డ. ఎలా ఉంటుంది? ఏ చర్చిలో విడుదల దొరుకుద్దని ఎదురు చూస్తావు. అంటే నాకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నేను జ్ఞానంగా తప్పించుకోవడం నాకు తెలుసు, కానీ గెలవడం నాకు తెలియలేదు. నేను ఓడిపోయిన క్రైస్తవుడను దుఃఖపడుతూ చెప్తున్నాను ఈరోజు. అలాంటి సమస్య నా మీదకి వచ్చినప్పుడు, ప్రభువా అని దేవుని సన్నిధిలో దుఃఖము నిరాటంకంగా కారనిమ్ము, కన్నీటిని ప్రవాహం వలె సాగనిమ్ము అన్న మాట నా జీవితంలో ఉన్నా దాన్ని కనపడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయగలిగా. అప్పుడు అన్నాడు దేవుడు, హేయ్, నువ్వు నా మీద లోపడలేదు, నువ్వు నాకు పూర్తిగా విధేయుడు కాదు. అప్పుడు వరకు అర్థం కాలేదు. సమస్యను తప్పించుకునేటువంటి ప్రార్థనలు, ఉపవాసాలు, విజ్ఞాపనలు ఈరోజు లోకము వెర్రి తలలో వేస్తుంది. 20 రోజుల ఉపవాసాలు, 30 రోజుల ఉపవాసాలు, 50 రోజుల ఉపవాసాలు, వెర్రి ఉపవాసాలు. దేవుడు నీకు అనుమతించిన శ్రమను ఎవడో తగ్గించలేడు, ఒక్క నిమిషం కూడా తీయలేడు. అనవసరంగా ఇలాంటి వేషాలు మానేసి ప్రభు సన్నిధిలో నిశ్చయముగా దాన్ని ఎదుర్కోవడానికి శక్తినిచ్చే పోరాటం నాకు నేర్పమని అడుగు. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థనలో నువ్వు కూడా కూర్చుని టైం వేస్ట్ చేసుకోమాక. ఇవన్నీ వ్యర్థమైన ప్రార్థన. నీ జీవితమే దేవుని కోరుకున్న పద్ధతి అయితే 119వ కీర్తన చెప్తున్న మాట విను. 119, 1-2 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి, నీ బైబిల్ కాదు, దేవుని బైబిల్. నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. నిర్దోషముగా నడుచువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. పూర్ణ హృదయంతో ఆయన వెతకాలి. ఇంకా వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఏంటి? వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు.
నీ ఆజ్ఞలను జాగ్రత్తగా ఆగండి. గైకొనవలెనని. మీరు ఆ 3 వచనాలు చూస్తుంటే మనకు ఒకటి అర్థమవుతుంది. ధర్మశాస్త్రం అనుసరించాలి అంటే బైబిల్ని ఫాలో అవ్వాలి, నిర్దోషంగా నడుచుకోవాలి, శాసనాలు తీసుకోవాలి, పూర్ణ హృదయంతో వెతకాలి, ఆయన మార్గాల్లో నడుచుకోవడానికి పాపం చేయకుండా జాగ్రత్తగా ఆజ్ఞలన్నింటినీ తీసుకోవాలి. దేవుని మహిమపరచటానికి ఈరోజు జీవితం అంతా పరిస్థితి వచ్చినా నేను ఇది ఫాలో అవుతాను, ఇది ఫేస్ చేస్తాను అనే ధైర్యం కలిగినోడికే ఇది సాధ్యమవుతుంది. నేను ఫేస్ చేయగలను, ఈ ప్రాబ్లం నుంచి నేను తప్పించుకునేటువంటి ఆ షార్ట్ కట్స్ వెతకను, అది ఎలాంటిదైనా నేను ఎదురు చూస్తాను అనేటువంటి ఆశ ఒక క్రైస్తవుడికి, ఒక సేవకుడు, ఒక సంఘము, ఒక బోధ చేయగలిగితే ఆ బోధలో ఉండేవాడే పరలోకి వెళ్ళే క్రైస్తవుడు. అంతేగాని నా దగ్గరకు రండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మా దగ్గరకు ప్రార్థనలకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తాం, రండి మీకు విడుదల ఇస్తున్నాడు దేవుడు, ఈ ప్రదేశంలో ఆశ్చర్యమైన అద్భుతాలు జరుగుతున్నాయి, ఇవేవి నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు మీకు వాగ్దానం చేయలేదు. నీవు విశ్వాసంతో దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట, శ్రమ అయినను, కాడి మోయటానికి ఇష్టపడుట, బాధ అయినను, ఖడ్గమైనను, కరువైనను, హింస అయినను, అలాంటిది ఏ రకమైన ఇబ్బందులు పాలు చేస్తున్నప్పటికీ నా దేవుడితో నేను విడిచిపోను, నా దేవునిలోనే నేను నిలిచి ఆనందిస్తాను, ఆయన వాక్యమును నేను పూర్ణ హృదయంతో తీసుకుంటాను, ఆజ్ఞలను వెతుక్కుంటాను, నిర్దోషత్వంతో ప్రయత్నం చేస్తాను, పాపముపై విజయము పొందడానికి ప్రయత్నం చేస్తాను, దాని నుంచి స్లిప్ అవ్వను, దాని నుంచి తప్పించుకోను, అలా నిలబడాలి. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, నిర్దోషంగా నడిచి శాసనాలు గైకొని పూర్ణ హృదయంతో వెతకడం అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్తాను. ఒకవేళ మీరు అలాంటివి చేయగలిగితే నాకు మీరు తర్వాత చెప్పండి, నేను మీ ఇంటికి రమ్మని నాకు ఏదైనా టైం ఇస్తే నేను వచ్చి నేర్చుకుంటాను. చిన్న ప్రయత్నమే. ఏంటంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు, ఏం చెప్పాను? ఏమీ లేనప్పుడు. ఏమీ అంటే ఏమీ కూడా లేదు, ఇంకేమీ లేనప్పుడు. ఓకేనా? రైట్. నీకు ఏ విషయంలో కూడా చేత కానప్పుడు, ఇంక నువ్వేం చేయలేవు, హెల్ప్లెస్, మిజరబుల్ స్టేట్, ఏం చేయాలో తెలియట్లేదండి, అసలు ఏ దారి కనబట్టలేదు అంటారు కదా, ఏమీ చెయ్యటం నీ వల్ల కానప్పుడు, చేత కానప్పుడు. నెంబర్ 3, ఏ అవకాశము నీకు దారి కనపడనప్పుడు, ఏ హోప్, చిన్న వెలుగు కూడా కనపడట్లేదు, ఏ రకమైన అవకాశము కూడా నీ ముందు దారిగా కనపడనప్పుడు, అవకాశం లేనప్పుడు, నీ బలం సరిపోనప్పుడు, నా స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు అంటావు చూసావా, అలాంటప్పుడు, నా శక్తి సరిపోవట్లేదని నీ బలము నీకు చాలనప్పుడు, నీ మాటలు గెలవనప్పుడు, మీ మాటలు కొన్ని చోట్ల గెలవు, నోరు మూసుకుండే అంటూ ఉంటారు, ఎవరైనా చెప్తున్నా పట్టించుకోకుండా నీ మాటలు వింటూనే అలాగా సరే అంటారు, మళ్ళీ పనులు చేసుకుంటూ ఉంటారు. నీ మాట నెగ్గనప్పుడు, నీ మాట గెలవనప్పుడు, నీ పరపతి పనికిరానప్పుడు, ఏది నీ ఎబిలిటీస్ ఏవి పనికిరానప్పుడు, నీ స్ట్రెంగ్త్స్, నీకున్నటువంటి జ్ఞానం అని చెప్పాను కదా, మనిషి లోకంలో పెరిగిన జ్ఞానం ఉంది కదా, అవేవి పనికిరావు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో నా ఉపాయాలను వెతికి బయటకు వస్తానా, పరిశుద్ధాత్మకు అప్పగించుకుని ప్రభువా నన్ను పరిపాలన చేయని చెప్తామా? ఇలాంటి సిచ్యువేషన్స్ నీ ముందుంటే నీ ట్రైల్ నువ్వు వేస్తావా, దేవుని ట్రైల్స్కి అప్పగించబడతావా? ఏం చేస్తారు చెప్పండి? ఏమండి, రేపు 20,000 కట్టాలి, ఈ రాత్రి 10,000 ఉన్నాయి, తెల్లవారు 10,000 కోసం ప్రార్థనలో కూర్చుంటావా, తెల్లవారు వరకు ఫోన్లు చేస్తావా? అదే అడిగాను నేను. కింద ఫోన్కా పై ఫోన్కా నీ ఫోను? ఎవరిదో ఫోను ఒక రింగ్ అయిపోతుంది అనుకో, అప్పుడు నీకేమనిపిస్తుంటుంది? కట్ చేస్తున్నాడు అనిపిస్తుంది, సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు అనిపిస్తుందా? హోప్ కదా లోపల, హోప్ కొట్టి 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 ఎలాగో ఒకలా కొట్టి అడి చేత నో అనిపించుకునేంతవరకు నిద్రపోం, ఏదో ప్రయత్నం. సో ఆలోచించండి, అలాంటి పరిస్థితుల్లో నీ పరిస్థితులు చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా పరిశుద్ధాత్మ దేవునికి నీ స్థితిగతి అంతటిని అప్పగించుకోగలవా? అన్ని పరిస్థితుల్ని సరెండర్ చేసేయగలవా? ఇంక నువ్వు ఏం చేయాలో నీకు అంటే ఇక్కడ 2 పరిస్థితులు ఉంటాయి. నీవే నాకు ఆధారమని దేవుని మీద ఆధారపడే స్థాయి వేరు, ఆధారపడగలిగిన ఏ చిన్న ఆశ అయినా నీకుంటే ప్రభువా జ్ఞాపకం చేసుకో, నాకేదో ఒక దారి తెరువని ఆ ఆలోచన మీద దేవుని దగ్గరికి రావడం వేరు. ఏం చేస్తారు? ఏదో మర్చిపోయిన దారి తెరవమని దేవుని అడుగుతారా? దేవుడే ఏసే మార్గం అని దేవుని దగ్గరికి వస్తారా? ప్రసంగం వినేటప్పుడు ఏసే మార్గం అన్నట్టే అనాలనిపిస్తుంది. రెగ్యులర్ మోడ్లో దేవుడు తర్వాత అంతెందుకు, ఆ టైంలో ఫోన్ ఎత్తకపోతే నా మీద ఇక్కడికి రాదు, వీడు పీక్ టైంలో కూడా ఫోన్ ఎత్తకపోతే ఈ పాస్టర్ ఎందుకు నాకు, ఈ చర్చ్ ఎందుకు నాకు,
దొరకడు, ఎత్తడు, చూస్తాడో చూడడో తెలియదు, టిక్కులు రావు, వాట్సాప్లో టిక్కులు రావు. ఏంటి బాధ? ఎప్పుడైనా ఫోన్ ఎత్తి కడిగేద్దాం అనిపిస్తుంది, ఎందుకు లేని మళ్ళీ దేవుడు సేవకుడు కదా అని అయిపోవాల్సి వస్తుంది. ఎంత వరకు ఉంటుంది, ఏం చేయలేము. నా మీదే ఇంత ఉంటే దేవుడి మీద ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? నిజంగా చెప్తున్నాను, ప్రేమగానే చెప్తున్నాను. చాలామందికి దేవుని మందిరంలోకి రావడం ఎంత ఇష్టమో ఈ మందిరంలోకి రావడం అంత కష్టం. అయినా నన్ను ప్రేమించి వస్తున్నందుకు ధన్యులు. నన్ను వస్తున్నారా, దేవుని ప్రేమించి వస్తున్నారా? రెండూ ఉన్నాయి. ఎందుకంటే తిట్లు అలవాటు అయిపోయాక అవే నిద్ర వస్తాయి. ఆ 2 దెబ్బలు పడిపోతే హాయిగా ఉంటుంది ఇంటికి వెళ్ళాక. ఏం అనకపోతే అదొక బాధ, భయం, ఏదో. అలాంటి సందర్భాల్లో నాకు దేవుడే అని ఎంతమంది వస్తారు? ఆ సమస్య దేవుడే అని చూడగలవా? నేను కొంతమందిని చూశాను, వాళ్ళు బయటికి ఎలా చెప్తారంటే ఇంకా మరి దేవుడు తప్ప నాకేట్లేదు బెదరా అని అంటారు. కానీ సమస్య వచ్చిన రోజు వాళ్ళ హృదయాలలో నుంచి వచ్చేటువంటి ఆ చిమ్ముతున్న లావా దేవునిని సైతం దూరం చేసుకునేంత ప్రార్థనలు చూశాను. ప్రార్థనలే అవి, కానీ దేవుడు ఆనందించబడే విషయాలు కావు. ఆ ప్రార్థనల్లోనే వేరొక రకమైనటువంటి మాటలు, అవి దేవుడు నచ్చవు. అలా దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అది కాదు దేవుడు కోరుకునేది. అలాంటి దుఃఖమైనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్తాను వినండి. లూకాసువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. Luke 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని. ఇక్కడ ఫస్ట్ అది చేయండి, సిలువు తర్వాత దిగ్గరగండి. ఏం చేయాలి ఇక్కడ నుంచి? ఫస్ట్ ఉపేక్షించుకోవాలి. ఏంటో, నిన్ను తిడితే ఉపేక్షించుకునే వాళ్ళు ఎంతమంది? మీ పక్క వాళ్ళని అడగండి, నిన్ను తిడితే ఉపేక్షించుకుంటావా అని. నిన్నంటే పడతావా అని, పోనే ఎందుకులే ఉపేక్షించుకోవడం. మీరు పడని వాళ్ళని దేవుడు మీ ఇంట్లో వాళ్ళని రేపుతాడు. ఎవరైతే పడరో వాళ్ళు పడేంత పాఠం గెలిచేంత వరకు మీ ఇంట్లో వాళ్ళని రేపుతూనే ఉంటాడు దేవుడు. వాళ్ళు నీ భక్తి, నీ విశ్వాసం, నీ బతుకు సవాళ్ళు చేస్తూ ఉంటారు. మీకేమో వాళ్ళని పొడిచేద్దాం అనిపిస్తుంది, దేవుడేమో ఉపేక్షించుకుంటావో లేదో చూద్దాం అనిపిస్తుంది. మీ ప్రార్థనలు ఇప్పుడు చచ్చిపోద్దా ప్రభా అని ఎదురు చూస్తూ ఉంటావు. ప్రభు అంటాడు నువ్వు ఇంకా సావలేదంట ఉంటాడు. చచ్చిపోతుంది ప్రాణం లోపల. ఏం చేస్తారు? ఎంతమందికి ఉంది ఈ నొప్పి? దేవుడు ఎలా వచ్చేస్తాడర్రా? ఎందుకంటే మీరు ఎంచుకున్న దేవుడు మంచి దేవుడు, మీ హృదయం ఎరిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు. మిమ్మల్ని మలచటంలో ఆయన సిద్ధహస్తుడు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఆయన రూపంలో చేసుకున్నాడు, ఆ రూపంలోనే తీసుకెళ్తాడు, ఇంకో రూపం లేదు. మిమ్మల్ని మీరుగా తయారైపోయిన రూపం భూమి మీద ఉంది. ఇక్కడ భూమి మీద నుంచి పరలోకి రావాలంటే మనం ఎవరి రూపంలోకి వెళ్ళాలి? మహిమదేహం ఆయింది కదా, ఆయన పోలికలో రావాలంటే ఆయన ఎలా పచ్చడయ్యాడో నువ్వు అలాగ అవ్వాలి. పక్కలో చెప్పండి, తప్పదని. మిమ్మల్ని ఎవడైనా ఏమైనంటే పడగలరా? ఎంతమంది పడతారు? పడరు. ఓకే, మిమ్మల్ని ఎవడు పట్టించుకోకపోతే ఉండగలరా? ఏమండి, అస్సలు తీసి పడిశారు అని తీసి పడిశారు, ఉండగలరా? అడవి జీవి ఉండగలనట్టే ఉంటుంది. ఆ తర్వాత ఎందుకు ఫోన్ చేయట్లేదని ఫోన్లోనే మాట్లాడుతుంటావు పక్క వాళ్ళకి. అవునమ్మా, దానికి కొట్టింది, ఆడికి కొట్టింది, నేనేటి చేశానే. నువ్వు ఉండగలవు కదా, మరి పడు. ఉండలేము. ఏమండి, ఏమైనా మాట అంటే పడలేవు, నిన్ను పట్టించుకోకపోతే ఉండలేవు, నీకు ఇవ్వవలసినటువంటి ఆ మర్యాద ఇవ్వకపోతే నువ్వు తట్టుకోగలవా? ఆ గుర్తింపు, ఆ ప్రేమ, ఆ ప్రేరేపణ అదంతా నీకు ఇవ్వకపోతే ఓర్చుకోగలరా? ఏమీ చేయలేవు. ప్రభు అంటాడు నిన్ను నువ్వు ఉపేక్షించుకో. నిన్ను నువ్వు ఎంతలాగా ఉపేక్షించుకోవాలంట? ఒకడు వాడి తన ప్రాణమును సహా ఏం చేయాలట? నీకు బైబిల్ అర్థం కాలే. నిన్ను వలే నీ పొరుగువాడిని, తనకు వలే తన సొంత శరీరమైన భార్యను ప్రేమించాలి. ఇలా చెప్పిన బైబిలు నిన్ను నువ్వు వదిలేసుకోమని చెప్పింది. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలంట, నిన్నులాగా మళ్ళీ అవతలను ప్రేమించాలంట. అంటే ప్రేమించేటప్పుడేమో నీ శరీరంలో చూసుకోవాలంట, వదిలేసుకోవాల్సి వచ్చినప్పుడేమో నాది కాదన్నట్టు వదిలేసుకోవాలంట. కుదురుద్దా? యేసు ప్రభు చేసి చూపించాడు, నువ్వు చేసి తీరాలంతే, దారి లేదు.
తప్పుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఉపేక్షించుకున్నవాడు ఏం చేస్తాడు? యోహాను సువార్త 14:15 ప్రకారం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇంకేం చేయడానికి లేదు. ఏం చేయాలి? ఆయన ప్రేమించిన ఎడల ఆజ్ఞలు ఏం చేయాలి? గైకొందురు. ఇప్పుడు చెప్పండి, ఈ బైబిల్ లేకుండా భక్తి చేయడం బాగుంటుందా? బైబిల్ ప్రకారం భక్తి చేయడం ఈజీగా ఉంటుందా? ఈ బైబిల్ లేకుండా భక్తి చేయడం ఈజీగా ఉంటుందా? బైబిల్ ప్రకారం భక్తి చేయడం హ్యాపీగా ఉంటుందా? చెప్పరే. నా దగ్గర ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఏటండి మీరు ఏటేటో చెప్పేస్తున్నారు, నాకు చదవడం రాదండి అన్నాడు. నీకు చదవడం రాకపోయినా బైబిల్లో ఉన్న దాని ప్రకారం చేయాల్సిందే అని అంటే, నాకు చదువు రాదు కాబట్టి నన్నేం అండ దేవుడు అన్నాడు. నీకు చదువు రాకపోయినా ఏలు ముద్రకు ఆఫీసులు తెరుచుకుంటున్నాయి కాబట్టి నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడండోయ్. బైబిల్ లేకుండా భక్తి చేయడం ఎంతో హ్యాపీగా ఉంటుంది. కావాలంటే చూసుకోండి. మీకు ప్రేమించిన ఎడల, దేవుని ప్రేమించిన ఎడల ఖచ్చితంగా యేసుప్రభు ఆజ్ఞలు ఏం చేయాలి? మనం తీసుకుంటామా తీసుకోమా? నిజం చెప్పండి, అన్నీ హ్యాపీ అయినా అని అడగండి పక్కనే. యేసుప్రభు ప్రకారం అన్నీ హ్యాపీ అయినా? ఏమంటే తిన్నా తాగినా మహింపరచమన్నాడు, నిన్ను నువ్వు వదిలేసుకుని బతకమంటే ఎవడేమైనా కుక్కిన పేనులాగా కాలు కింద చొప్పులాగా మూసుకుని బతకమంటే ఉప్పు కారం తింటాను శరీరం ఊరుకుంటుందా? తప్పు జరుగుతుంటే ఓర్చుకోమంటుందా? ఆయన చెప్తాడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఇలా ఉండాల్సిందే అంటాడు ఆయన. ఆ రకమైనటువంటి పరిస్థితి ప్రకారం మనిషి యొక్క విశ్వాస జీవితంలో జీవమును పోగొట్టుకోవటానికి నీ ప్రాణమును దక్కించుకుంటావా పోగొట్టుకుంటావా? జీవం కావాలంటే ప్రాణం ఏమవ్వాలి? ప్రాణం పోవాలంటే శరీరం ఏమవ్వాలి? ఆజ్ఞలు తీసుకుంటే నీ శరీరం ఏం చేస్తుంది? మూలుగేదు, ఊరుకోదు కదా. ఇప్పుడు చెప్పండి, ఎంతగా జారుకోవాలో, ఎంతగా మన శరీరాన్ని, మన చూపు, మన వినికిడి, మన చేతలు, మన ఆలోచనలు, మన క్రియలు, మన నడక, మన నడత, ఈ సెల్ఫ్ మెచ్యూరిటీ ఎంత ఎక్కువగా పెరగడానికి ప్రయత్నం చేస్తే అంత ప్యూరిఫై అవ్వాలి. అవుతున్నాయా? సులువుగా చిక్కులు పెట్టు పాపాలు, బలహీనతలు ఇవే కదా. మన చూపు, మన వినికిడి, మన మాటలు, మన క్రియలు, మన నడక, మన నడత, మన ఆలోచన అన్నీ ప్యూర్గా మారిపోవాలి. మారిపోయినాయా? ఒకసారి చెప్పండి, మారిపోయినాయా? మారిపోయినాయా? ప్రతిసారి ఆయన రక్తము, ఆయన శరీరం, ఆయన శరీరాన్ని భుజిస్తాం, ఆయన రక్తాన్ని పానం చేస్తాం. ప్రభువా నా మనస్సాక్షిని శుద్ధి చేయడానికి రక్తం, నా శరీరాన్ని బలపరచడానికి నీ శరీరం అంటాం. తీరా లోపలికి వెళ్ళిపోద్ది, తెల్లారిపాటికి మళ్ళీ అన్నీ మామూలే, అన్నీ మామూలే. మరి ఎందుకు మన సెల్ఫ్ ఇంకా ఆయన ఆజ్ఞలు, పరిస్థితులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము గెలుచుకోవడానికి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ప్రభు పక్షంగా దాన్ని ఎదుర్కొని దాని విషయంలో నన్ను నేను ఓడిపోయి ప్రభుని గెలిపించడానికి ప్రయత్నం చేయటం లేదు. ఏ శ్రమ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇరుకు ఇబ్బంది వచ్చినా, ఏ నలుగుడు వచ్చినా, ఏ దుఃఖం కలిగినా, ఏ వేదన కలిగినా, ఏ చింత కలిగినా, ఏ అవమానం కలిగినా, ఏ కన్నీరు వచ్చినా, ఏ తలేసి దుఃఖములు పొందుకున్నా, అన్యజనులు నీ గురించి సాక్ష్యం ఇచ్చే స్థాయికి నీ హృదయాన్ని అదే ప్రకారము అణుచుకుని బతకగలవా? మీ పక్కోళ్ళకి చెప్పండి, దీవెన అప్పుడే రాదు, ఆశీర్వాదాలు ఉండవు, పుష్కలంగా శ్రమలు ఉంటాయి, ఇంకెక్కువ అవుతాయి, నీకన్నీ పరీక్షలే, అన్నీ శ్రమలే, అత్యధికమైన దైవికమైన శ్రమలే యేసు ప్రభు లాంటివి ఉంటాయి. ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. ఆమెన్. మనసంతా కల్లోలం. ఏటి రోజు శాపం పెట్టి వెళ్ళిపోమంటున్నాడు, ఆశీర్వాదం లేదు. పొద్దున్న బైబిల్లో ఏదో చూశాను, క్యాలెండర్లో మంచి వాక్యం చదివాను, ఈడేటి రాత్రికి ఎలా ముగించాడు. నా పోరాటం కూడా అదే. తప్పించుకోవటానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఫేస్ చేయటానికి నా మనసు సుతారం ఇష్టం చూపించట్లేదు. నా బలం సరిపోవట్లేదు, నా హృదయం గోల పెడుతుంది. దీవెనల వైపు లేదు కానీ సమస్య, బలహీనత, పాపము నా ముందుకు వస్తున్నప్పుడు దాని నుంచి నేను ఎలాగో ఒకలాగా కనపడకుండా దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప నువ్వు నన్నేమీ చేయలేవు, పాపమా నీ ముళ్ళు విరిచానని చెప్పే స్థాయికి నేను గెలవలేకపోతున్నాను. ఏంటి ఆ ఇబ్బంది? ఆ ఇబ్బందే ఈరోజు నేను దుఃఖపడడానికి కారణమవుతుంది. ప్రభు సహాయం అడుగుదామా? ట్రై చేద్దాం. మీరు గెలిస్తే నాకు చెప్పండి, మెసేజ్ పెట్టండి, పోనీ అందరూ గ్రూప్లో పెట్టద్దు, నాకు పర్సనల్గా పెట్టండి. అనయ్య నీ బలహీనత నేను గెలిచేశానని ఏదో టైం నాకు ఇస్తే
ఏ సమయమైనా నేను వస్తాను, వచ్చి నేర్చుకుంటాను, ప్రభు దగ్గర కృపను పొందుతాను. ఎందుకంటే విశ్వాసమునకు మీ ముందు పోరాడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ విశ్వాసాన్ని వెంబడించమని బైబిల్ చెప్పింది. ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను నేర్చుకుని మిగిలిన వాళ్ళకి చెప్తాను. ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడా